So, good afternoon, dear students. Welcome to today's. Good afternoon. Welcome to today's class. So, yesterday we have completed the introduction of photosynthesis, structure of chloroplast, photosynthetic pigments, కిరణజన్య సంయోగక్రియ, వర్ణ ద్రవ్యాలు ఏంటివి, at the same time importance of light, కాంతి స్వరూపము, కాంతి ప్రాధాన్యత గురించి మనము చెప్పుకున్నాం అన్నమాట. సో కాంతి మనకు సూర్యుడి నుండి లభిస్తుంది అన్ని జీవరాశులకు కూడా. సో మొక్కలకు కూడా కాంతి అల్టిమేట్ సోర్స్ సూర్యుడి నుండి వచ్చేటువంటి ఆ కాంతి చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో ఉంటుంది. వాటిని ఏమంటారు? కాంతి కణాలు అంటారు తెలుగులో. ఇంగ్లీష్ లో ఫోటాన్స్ అని పిలుస్తారు అన్నమాట. ఓవరాల్ గా ఫోటోసింథసిస్ ఈక్వేషన్ మనము గమనిస్తే 6CO2 plus 6H2 12H2O gives rise. Okay, 6H2O is also correct, but that is a primitive equation amma, paatha equation ani. Okay, 6CO2 12H2O gives rise C6H12O6 plus 6O2 plus 6H2O. This is photosynthetic equation. Okay, overall photosynthetic equation ఇక్కడ arrow గుర్తు దగ్గర క్లోరోఫిల్, అదే విధంగా సన్లైట్ అని రాస్తామన్నమాట మనం కిరణజన్య సంయోగక్రియ ఈక్వేషన్ గురించి రాసినప్పుడు. ఇది లేటెస్ట్ ఈక్వేషన్ అమ్మా. ఎవరో జ్యోతి ఎవరో చెప్పారు 6H2O అని. దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. ఎలాగంటే చూడండి, నేను వేస్తాను ఇప్పుడు. 6H2O ఇది పాత ఈక్వేషన్. ఇప్పుడు C6H12O6 ప్లస్ 6O2 ఇప్పుడు సరిపోతుంది. ఈ వాటర్ లేదు, ఇది పాత ఈక్వేషన్ అన్నమాట. అయితే శాస్త్రవేత్తలు ఏం చెప్పారు అంటే, నీరు అనేది కిరణజన్య సంయోగక్రియలో పాల్గొంటుంది మరియు విడుదలవుతుంది. వాటర్ ఈజ్ పార్టిసిపేటెడ్ and as well as released. That's why the equation is modified as 6CO2 plus 12H2O gives rise to 6H12O6 plus 6 molecules of oxygen and 6 molecules of H2O. Now this is the latest equation. Okay, అది మనకు కిరణజన్య సంయోగక్రియకు సంబంధించినటువంటి ఈక్వేషన్ అన్నమాట. రైట్, ఇప్పుడు మళ్ళా మనము ఇంట్రడక్షన్ కు వద్దాం. పాత క్లాస్ కే వచ్చేద్దాం మనం. సో ఆ టాపిక్స్ ను మనము నిన్నటి క్లాస్ లో చెప్పుకోవడము జరిగింది అన్నమాట. ఈ రోజు మనం యాక్చువల్ మెకానిజం లేకి వెళ్తున్నాం. మనం ఏంటిది అంటే, కిరణజన్య సంయోగక్రియ 2 దశలలో పూర్తి అవుతుంది. మొదటి దశ కాంతి దశ, రెండవ దశ నిష్కాంతి దశ. Photosynthesis process occurs in 2 steps. The first step is light phase and the second step is dark phase. కాంతి దశ, నిష్కాంతి దశ. కాంతి దశ హరిత రేణువులోని గ్రాన లేదా తైలకాయుడు ప్రాంతంలో జరుగుతుంది. నిష్కాంతి దశ అనేటువంటిది హరిత రేణువులోని స్ట్రోమా ప్రాంతంలో జరుగుతుంది. సో ఫస్ట్ మనము ఏం చూద్దాము అంటే, కాంతి దశను గురించి మనము అబ్జర్వ్ చేద్దాం. సో కాంతి దశలో మీరు 4 స్టెప్స్ రాసుకోండి. ఫస్ట్ కావాల్సి ఉంటే మీరు ఆ 4 స్టెప్స్ జరుగుతాయి అన్నమాట. ఆ 4 ప్రధానమైనటువంటి దశలు జరుగుతాయి కాంతి దశలో. ఏంటివి ఆ 4 అంటే, నీటి కాంతి విశ్లేషణ లేదా కాంతి నీటి విశ్లేషణ మొదటి స్టెప్, లేదా హిల్ చర్య.
కాంతి నీటి విశ్లేషణ లేదా హిల్ చర్య. రెండవది రెడ్ డ్రాప్. మొదటిది నీటి కాంతి విశ్లేషణ. రెండవది రెడ్ డ్రాప్. ఇంగ్లీష్ లో, తెలుగులో ఏమంటారు అంటే దానిని అరుణ పతనము. మూడవ స్టెప్ ఏంటిది అంటే ఎమర్సన్ వృద్ధి ప్రభావం. మనకు స్క్రీన్ పైన రాయడము బాగా రాదమ్మా, అది ఫాలో అప్ అవ్వండి. నేను చెప్పే మాటలను బట్టి మీరు క్యాచ్ చేసుకోండి వర్డ్స్ ను. నాలుగవది అఫ్ కోర్స్ మనం సపరేట్ గా చేసుకోవచ్చు, 5 దశలు అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. నాలుగవది PS1 మరియు PS2. ఐదవ దశ కాంతి ఫాస్ఫారిలేషన్. ఇవి 5. మామూలుగా కొన్ని చోట్ల మీకు అరుణ పతనము, ఈ ఎమర్సన్ వృద్ధి ప్రభావము రెండు ఒక స్టెప్ లో ఉంటాయన్నమాట. ఎమర్సన్ వృద్ధి ప్రభావము అనే అంటాడు, అరుణ పతనాన్ని సపరేట్ దశగా ఇవ్వడు అన్నమాట. కానీ నేను ఇక్కడ అరుణ పతనాన్ని కూడా ఒక వేరే దశగా నేను ఇక్కడ చెప్పడం జరిగింది. నో ప్రాబ్లం, దాని గురించి అదేమి సమస్య కాదు. మనకు 4 దశలు అన్నా 5 దశలు అన్నా కూడా ఇబ్బంది ఏమీ లేదు అన్నమాట. సో ఈ 5 దశలు కాంతి దశలో మనము వివరించుకోవాలి, అప్పుడు కాంతి దశ మనకు పూర్తి అవుతుంది అన్నమాట. మొదటి దశ నీటి కాంతి విశ్లేషణ, ఫోటాలసిస్ ఆఫ్ వాటర్. ఇంగ్లీష్ లో ఫోటాలసిస్ ఆఫ్ వాటర్ ఆర్ హిల్స్ రియాక్షన్. రెండవది రెడ్ డ్రాప్. మూడవది ఎమర్సన్ ఎన్హాన్స్మెంట్ ఎఫెక్ట్. నాలుగవది PS1 అంటే ఫోటో సిస్టమ్ 1, ఫోటో సిస్టమ్ 2. PS అంటే ఫోటో సిస్టమ్ లేదా పిగ్మెంట్ సిస్టమ్ అని కూడా అనొచ్చు, ఎక్కువగా ఫోటో సిస్టమ్ అని ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ 5th స్టెప్ ఫోటో పాస్ఫారిలేషన్, తెలుగులో కాంతి పాస్ఫారిలేషన్ అని అంటారన్నమాట. సో ఇవి మనకు జరిగేటువంటి దశలు అన్నమాట. ఫస్ట్ మనం ఏం చేద్దాము అంటే కాంతి నీటి విశ్లేషణ అని అన్నామన్నమాట. ఓకే, దీన్నే హిల్ చర్య అని కూడా అంటారు అని మనం చెప్పుకున్నాం. హిల్ ఏం చేశాడు అంటే హరిత రేణువులు, మనకు తెలుసు హరిత రేణువుల నిర్మాణాలు, ఇవి హరిత రేణువులు అన్నమాట. ఇవన్నీ కూడా హరిత రేణువులు. మొక్క కణము నుండి హరిత రేణువులను వేరు చేశాడు. వేరు చేసిన హరిత రేణువులను ఇలా టెస్ట్ ట్యూబ్ లో బఫర్ ద్రావణంలో వేసి ఫెర్రిక్ లవణాలను అందజేశాడు. ఫెర్రిక్ లవణాలను కూడా అందజేశాడు అనమాట. వేరు చేసిన హరిత రేణువులను టెస్ట్ ట్యూబ్ లో తీసుకొని ఫెర్రిక్ లవణాలను అందించి దీనిని కాంతికి గురి చేశాడు. అప్పుడు ఈ హరిత రేణువులు ఏం చేశాయి అంటే కిరణజన్య సంయోక్రియను జరిపి ఆక్సిజన్ ను విడుదల చేశాయి. సో హరిత రేణువుల ద్వారా నీరు అనేది విచ్ఛిన్నం చెంది, టెస్ట్ ట్యూబ్ లో నీటిని మనం తీసుకున్నాం, హరిత రేణువులను తీసుకున్నాం. వేరు చేసిన ఈ హరిత రేణువులను మనము కాంతికి గురి చేసినప్పుడు ఈ నీటి అణువులు విచ్ఛిన్నం చెంది ఆక్సిజన్ ను వెలువరుస్తాయి అని రాబర్ట్ హిల్ అను శాస్త్రవేత్త కనుక్కోవడం జరిగింది. అందుకని అతని పేరు మీదుగా దీనిని హిల్ చర్య లేదా కాంతి నీటి విశ్లేషణ అని పిలుస్తారు. ఓకే, అది మొదటి స్టెప్ అయిపోయింది. ఫెర్రిక్ లవణాలను ఎందుకు వేశాడు అంటే
ఎలక్ట్రాన్ స్వీకర్తలుగా పనిచేస్తాయి. ఫెర్రిక్ లవణాలు అనేటివి ఎలక్ట్రాన్ స్వీకరించేటువంటి పదార్థాలుగా ఉపయోగపడతాయి అన్నమాట. అందుకని ఆ ఫెర్రిక్ లవణాలను ఇక్కడ ఉపయోగించడము జరిగింది అన్నమాట. సో అది హిల్చర్య. ఐసోలేటెడ్ క్లోరోప్లాస్ట్ ఆర్ illuminated in the presence of light and they release oxygen by providing suitable electron acceptors like ferric salts. The isolated chloroplasts release oxygen when illuminated by providing ferric salts. Okay, that is called Hill's reaction. ఇప్పుడు రెండవది మనము రెండవ స్టెప్ ఏం చెప్పుకున్నాం మనం? రెండవ స్టెప్ ఏం చెప్పుకున్నాం? అరుణ పతనము. అవునా? అరుణ పతనం గురించి చెప్పుకున్నాం అన్నమాట. ఓకే, ఇవి సేవ్ చేద్దాం మనము. ఈ పిక్చర్స్ కూడా మనం సేవ్ చేసుకుంటే మనం లెసన్ చెప్పినట్టుగా బాగుంటుంది అన్నమాట. రైట్, ఇప్పుడు అరుణ పతనానికి వెళ్దాం. మనము అరుణ పతనం గురించి చెప్పుకుందాం. ఇంగ్లీష్ లో రెడ్ డ్రాప్ అని అంటాం. మనము ఏ కాంతులలో కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది అని చెప్పుకున్నాం? రెడ్, బ్లూ, బ్లూ, రెడ్. ఓకే, నీలము, ఎరుపు రంగులలో. అయితే ఎరుపు రంగు కాంతిలో ఎక్కువగా కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది, ఎక్కువగా అన్నమాట. ఎరుపు రంగు యొక్క కాంతి ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అంటే 650, కొన్ని చోట్ల 620 కూడా ఉంటుంది. 650 నుంచి 700 అనుకోండి. 700 ఇది వ్యాప్తి, ఎరుపు రంగు యొక్క వ్యాప్తి అన్నమాట. కొన్ని చోట్ల 730 కూడా ఉంటుంది, అది వేరే విషయం. మనము ఇదే నోట్ చేసుకుందాం, ఇదే ఫాలో అవుదాం. ఇది మొత్తం ఎరుపు రంగు కాంతి. అయితే ఈ ఎరుపు రంగు కాంతిలో తక్కువ తరంగ దైర్ఘ్యం గల ఎరుపు కాంతి, లోయర్ వేవ్ లెంగ్త్ ఆఫ్ రెడ్ లైట్, లాంగర్ వేవ్ లెంగ్త్ ఆఫ్ రెడ్ లైట్. తక్కువ తరంగ దైర్ఘ్యం గల లోయర్ వేవ్ లెంగ్త్ ఆఫ్ రెడ్ లైట్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అంటే 650 నుండి 680 వరకు ఉండేటువంటిది తక్కువ తరంగ దైర్ఘ్యం గల ఎరుపు కాంతి. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, కీలకమైనటువంటి పాయింట్ ను నేను చెప్పబోతున్నాను. కిరణజన్య సంయోగ క్రియకే ఒక హైలైట్ రీసెర్చ్ అవుతుంది ఇది. రెడ్ డ్రాప్ తర్వాత చెప్పబోయే ఎమర్సన్ వృద్ధి ప్రభావము అనేటువంటిది చాలా కీలకమైనటువంటి మలుపు అన్నమాట కిరణజన్య సంయోగక్రియ ప్రాసెస్ కు. రైట్, సో 650 నుండి 680 నానోమీటర్ల వరకు వేవ్ లెంగ్త్, నానోమీటర్లతో కొలుస్తాం మనం. నానోమీటర్ల వరకు ఉండేటువంటిది తక్కువ తరంగ దైర్ఘ్యము గల ఎరుపు కాంతి. ఇప్పుడు 680 నుండి 700 వరకు, 700 నానోమీటర్ల వరకు ఉండేటువంటిది ఎక్కువ తరంగ దైర్ఘ్యం గల ఎరుపు కాంతి. లార్జర్ ఆర్ లాంగర్ ఎలా అయినా పిలవచ్చు మా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. షార్టర్ వేవ్ లెంగ్త్ ఆఫ్ రెడ్ లైట్ అండ్ లాంగర్ వేవ్ లెంగ్త్ ఆఫ్ రెడ్ లైట్. సో మొత్తానికి ఎరుపు రంగును ఏం లేదు, మనం 2 భాగాలుగా డివైడ్ చేసుకున్నాం. ఆ ఎరుపు కాంతినే తక్కువ తరంగ దైర్ఘ్యం గల ఎరుపు కాంతి, ఎక్కువ తరంగ దైర్ఘ్యం గల ఎరుపు కాంతి. ఇప్పుడు గమనించండి, ఎమర్సన్ అనేటువంటి శాస్త్రవేత్త ఏం చేశాడు అంటే అదే హరిత రేణువులను టెస్ట్ ట్యూబ్ లో తీసుకొని, ఇవన్నీ కూడా హరిత రేణువులు అనమాట. ఈ హరిత రేణువులను దేనికి గురి చేశాడు అంటే ఎక్కువ తరంగ దైర్ఘ్యం గల ఎరుపు కాంతికి మాత్రమే గురి చేశాడు. అంటే 700 నానోమీటర్ల తరంగ దైర్ఘ్యం గల ఎరుపు కాంతికి గురి చేయడం జరుగుతుంది. ఎక్కువ తరంగ దైర్ఘ్యం గల ఎరుపు కాంతి ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? 680 నుంచి 700. మనం 680 తీసుకుంటామా, 700 తీసుకుంటామా? 700 తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ తెలుసు, అథ్లెట్స్
5 అడుగుల దూరం మనం దూకాం మొదటి దశలో. రెండవ దశలో 6 అడుగులు దూకాం మనము. ఇప్పుడు 5 అడుగులు తీసుకుంటామా 6 అడుగులు తీసుకుంటామా? 6 అడుగులు సార్. ఎక్కువ దూకింది మనము తీసుకుంటాం అన్నమాట స్పోర్ట్స్ లో. అలాగే ఇక్కడ కూడా 680 నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ మ్యాక్సిమం అధికంగా 700 దగ్గర నుంచి కాంతి శక్తిని శోషిస్తుంది అన్నమాట వర్ణద్రవ్యాలు. రైట్. సో ఎమర్సన్ ఏం చేశాడు అంటే ఈ విధంగా హరిత రేణువులను వర్ణద్రవ్యాలను 700 నానోమీటర్లు ఎక్కువ తరంగ దైర్ఘ్యం గల ఎరుపు కాంతికి మాత్రమే గురి చేసి కిరణజన్య సంయోగక్రియ రేటును అబ్జర్వ్ చేశాడు. అప్పుడు కిరణజన్య సంయోగక్రియ రేటు ఏమైంది అంటే తగ్గింది. దీనినే ఏమన్నాడు అంటే రెడ్ డ్రాప్ అని అన్నాడు అనమాట. అరుణ పతనం, అరుణ అంటే ఎరుపు కాంతి. ఇక్కడ మనం చెప్పుకునేది కూడా ఎరుపు కాంతే, అధిక తరంగ దైర్ఘ్యం గల ఎరుపు కాంతి అన్నమాట. ఈ అధిక తరంగ దైర్ఘ్యం గల ఎరుపు కాంతికి పత్రహరితం హరిత రేణువులను గురి చేసినప్పుడు ఎమర్సన్ కిరణజన్య సంయోగక్రియ రేటు తగ్గిపోవడాన్ని గమనించాడు. ఈ ఒక్క రకం కాంతికే గురి చేశాడమ్మా, అది గుర్తుపెట్టుకోవాలి బాగా మీరు. ఓన్లీ అధిక తరంగ దైర్ఘ్యం గల ఎరుపు కాంతికే గురి చేశాడు అన్నమాట. అప్పుడు కిరణజన్య సంయోగక్రియ రేటు తగ్గిపోవడం గమనించాడు. దీనినే అరుణ పతనము లేదా రెడ్ డ్రాప్ అని అన్నాడు. ఇప్పుడు రెండవ దశలో ఏం చేశాడు అంటే అదే ఎమర్సన్ అదే ప్రయోగాన్ని ఇంకొక రకంగా చేశాడు అన్నమాట. టెస్ట్ ట్యూబ్ లో హరిత రేణువులు, అందులో వర్ణద్రవ్యాలు ఉంటాయి. ఒకవైపు అధిక తరంగ దైర్ఘ్యం గల ఎరుపు కాంతిని ఇచ్చాడు, అంటే అధిక తరంగ దైర్ఘ్యం అంటే 700 నానోమీటర్లు అన్నమాట. ఇంకొక వైపు 680 అంటే 650 నుంచి 680 మధ్య ఉండేది తక్కువ తరంగ దైర్ఘ్యం గల ఎరుపు కాంతి. అందులో మాక్సిమం ఏది 680 కాబట్టి దాన్ని మనం తీసుకున్నాం. ఇది లెఫ్ట్ సైడ్ తక్కువ తరంగ దైర్ఘ్యం గల ఎరుపు కాంతి, రైట్ సైడ్ ఎక్కువ తరంగ దైర్ఘ్యం గల ఎరుపు కాంతిని ఒకేసారి, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్, ఒకేసారి 2 రకాల తరంగ దైర్ఘ్యాలు గల ఎరుపు కాంతికి గురి చేశాడు ఎమర్సన్. అప్పుడు కిరణజన్య సంయోగక్రియ రేటును పరిశీలన చేశాడు. అప్పుడు కిరణజన్య సంయోగక్రియ రేటు ఏమైంది అంటే విపరీతంగా పెరిగిపోయింది, బాగా పెరిగిపోయింది అన్నమాట. సో దానినే ఏమన్నాడు అంటే దానినే ఎమర్సన్ వృద్ధి ప్రభావము అని పిలవడం జరిగింది అన్నమాట. సో గమనించారా, టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాడు, హరిత రేణువులను తీసుకున్నాడు, ఆఫ్ కోర్స్ ఫెర్రిక్ లా ఇవన్నీ కూడా కలుపుకుంటారు కావాల్సిన పదార్థాలన్నీ. ఒకవైపు అధిక తరంగ దైర్ఘ్యం గల ఎరుపు కాంతిని, ఇంకొక వైపు తక్కువ తరంగ దైర్ఘ్యం గల ఎరుపు కాంతిని రెండింటిని ఒకేసారి ఇవ్వడం జరిగింది. సైమల్టేనియస్లీ the chloroplasts are exposed to longer wavelength of red light and shorter wavelength of red light, then observed the rate of photosynthesis. The photosynthetic rate is increased. This is called as Emerson enhancement effect. But in previous research, in previous experiment, the same Emerson scientist exposed the chloroplast to longer wavelength of red light only, then observed the rate of photosynthesis and there is a decrease or a decline in the rate of photosynthesis. So that is called as red drop. ఎరుపు తరంగ అధిక తరంగ దైర్ఘ్యం గల ఎరుపు కాంతికి మాత్రమే గురి చేసినప్పుడు తగ్గింది, తక్కువ తరంగ దైర్ఘ్యం గల ఎరుపు కాంతిని, ఎక్కువ తరంగ దైర్ఘ్యం గల ఎరుపు కాంతిని రెండింటినీ ఒకేసారి అందజేసినప్పుడు హరిత రేణువులకు అప్పుడు కిరణజన్య సంయోగక్రియ రేటు పెరిగింది. దీన్ని ఎమర్సన్ వృద్ధి ప్రభావము అన్నాడు. ఎమర్సన్ ఆలోచించాడు, ఎస్ వాట్ హ్యాపెన్స్, there are 2 types of lights are given to the chloroplast and he thinking that there are 2 types of systems present in the chloroplast. కొన్ని గ్రూపులు ఏం చేస్తున్నాయి అన్నాడు, 2 రకాల వ్యవస్థలు ఇందులో పాల్గొంటున్నాయి అనేటువంటి ఆలోచన ఎమర్సన్ కు కలిగింది. చాలా కీలకమైనటువంటి పాయింట్ అమ్మా ఇది.
ఒక మలుపు తిప్పినటువంటి రీసెర్చ్ అవుతుంది కిరణజన్య సంయోగక్రియకు. ఈ రీసెర్చ్ అన్నమాట. 2 రకాల వర్ణద్రవ్య వ్యవస్థలు ఇందులో పాల్గొంటున్నాయి, లేదా 2 రకాల కాంతి వ్యవస్థలు ఇందులో పాల్గొంటున్నాయి అని తేల్చేశాడు అన్నమాట. అంటే 2 రకాలు ఏంటివి మళ్ళా చూడండి మీకు బాగా అర్థం కావడానికి. కొన్ని వర్ణద్రవ్య వ్యవస్థలేమో ఎక్కువ తరంగ దైర్ఘ్యం గల ఎరుపు కాంతిని శోషించేవిగా ఉంటాయి, మరికొన్ని వర్ణద్రవ్యాలేమో తక్కువ తరంగ దైర్ఘ్యం గల ఎరుపు కాంతిని శోషించేటివిగా ఉన్నాయి. ఇవి రెండూ కలిసినప్పుడే కిరణజన్య సంయోగక్రియకు ఉపయోగము, అప్పుడే కిరణజన్య సంయోగక్రియ రేటు పెరుగుతుంది అని అబ్జర్వ్ చేశాడు. ఆ 2 రకాల కాంతి వ్యవస్థలే PS1 అండ్ PS2, ఫోటో సిస్టమ్ 1 అండ్ ఫోటో సిస్టమ్ 2 అన్నమాట. అర్థమైందా పాయింట్ మీకు? వెరీ వెరీ కీ పాయింట్. దిస్ ఈజ్ కీ రీసెర్చ్ అన్నమాట. ఒక ఆర్డర్ లో మనం చెప్పుకుంటూ పోతున్నాం అర్థం కావడానికి. మనకు తెలుసు ప్రకృతిలో ఉండే ఏ వస్తువు అయినా సరే ఒక ప్రత్యేక తరంగ దైర్ఘ్యం నుండి కాంతి శక్తిని శోషించే ధర్మం కలిగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షర్ట్ ఒక ప్రత్యేక తరంగ అంటే విజిబుల్ లైట్, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ఉంది కదా, విద్యుదయస్కాంత వికిరణంలో దృగ్గోచర ప్రాంతం నుండి ఈ షర్ట్ ఒక ప్రత్యేకమైన తరంగ దైర్ఘ్యం దగ్గర నుంచి కాంతిని శోషిస్తుంది. ఈ పెన్ ఒక ప్రత్యేక తరంగ దైర్ఘ్యం దగ్గర నుంచి కాంతిని శోషిస్తుంది, కాంతిని పరావర్తనం చెందిస్తుంది. ఇది నీలం రంగు కాంతిని పరావర్తనం చెందిస్తుంది కాబట్టి నీలం రంగులో ఉంటుంది. మొక్కలు ఆకుపచ్చ రంగును పరావర్తనం చెందిస్తాయి కాబట్టి అవి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. అర్థమైందా? రైట్. కాబట్టి ఆ రకంగా మనకి ఇక్కడ వర్ణద్రవ్యాలు కూడా ఒక ప్రత్యేక తరంగ దైర్ఘ్యం దగ్గర నుండి కాంతి శక్తిని శోషిస్తాయి. పెన్నులో ఉండేటువంటి ఇంక్ కూడా డిఫరెంట్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్, దాన్నే శోషణ వర్ణపటము అని పిలుస్తాం అన్నమాట. అందుకే డిఎన్ఏ కణంలో ఉండే డిఎన్ఏ, కణంలో ఉండే ఆర్ఎన్ఏ, ఆ అణువులకు కూడా శోషణ వర్ణపటము వేరు వేరుగా ఉంటుంది. అంటే ప్రతి అణువు, ప్రతి పదార్థము కాంతి శక్తిని శోషించే శక్తిని కలిగి ఉంటుంది. ఎక్కడి నుంచి? ఒక ప్రత్యేక తరంగ దైర్ఘ్యం. కాబట్టి దేని పాటికి దాని ప్రత్యేకత ఉంటుంది. దీనికి ఒక తరంగ దైర్ఘ్యం ఉంటుంది, దీనికి ఒక తరంగ దైర్ఘ్యం ఉంటుంది, వీటికి ఒక తరంగ దైర్ఘ్యం ఉంటుంది, కణాలకు ఒక తరంగ దైర్ఘ్యం ఉంటుంది, వాటి నుంచి శక్తిని శోషిస్తుంది. అదే విధంగా ఇక్కడ వర్ణద్రవ్యాలకు ఒక తరంగ దైర్ఘ్యము ఉంది. కొన్ని వర్ణద్రవ్యాలు అంటే కొన్ని క్లోరోఫిల్స్ ఎక్కువ తరంగ దైర్ఘ్యంగా గల ఎరుపు కాంతిని శోషించాయి, కొన్ని వర్ణద్రవ్యాలు తక్కువ తరంగ దైర్ఘ్యం గల ఎరుపు కాంతిని శోషించాయి. అందుకే కిరణజన్య సంయోగక్రియలో 2 రకాల వర్ణద్రవ్య వ్యవస్థలు ఉంటాయి అని మనకు ఎమర్సన్ చెప్పాడు అన్నమాట. అవే మనము ఇప్పుడు చెప్పుకున్నటువంటివి. PS1, PS2 ఇవన్నమాట. ఫోటో సిస్టమ్ 1 అండ్ ఫోటో సిస్టమ్ 2. ఓకే, ఫోటో సిస్టమ్ 1 లో చర్యా కేంద్రంగా P700 అనే అణువు ఉంటుంది. ఇది 700 అమ్మ. బాగా గమనించండి. PS1 అంటే ఒక వర్ణద్రవ్య వ్యవస్థ, వర్ణద్రవ్యాలు గుంపులుగా ప్రోటీన్లతో కలిసి వ్యవస్థగా ఏర్పడి ఉంటాయి. అదే విధంగా PS2 లో కూడా వర్ణద్రవ్యాలు ఉంటాయి, ప్రోటీన్లతో కలిసి PS2గా అవి వ్యవహరిస్తాయి. మరి PS1 లో ఏ రకమైన క్లోరోఫిల్ అణువులు ఉంటాయి అంటే వర్ణద్రవ్యాలు ఉంటాయి అంటే P700 అనేటువంటిది చర్యా కేంద్రంగా ఉంటుంది. సో PS1 లో PS1 కు హీరో ఎవరు? P700 అనే క్లోరోఫిల్ అణువు. PS2 కు దాన్ని చర్యా కేంద్రము అంటాం. ఇంగ్లీష్ లో రియాక్షన్ సెంటర్. There are 2 types of photosystems, photosystem 1 and photosystem 2. In photosystem 1, the reaction center is P700. This is nothing but a chlorophyll molecule. In PS2, P680 is the chlorophyll molecule. ఇక్కడ దీన్ని బాగా గమనించండి, మీరు అర్థం చేసుకోవాలి ఈ పాయింట్లను. PS1 లో చర్యా కేంద్రముగా P700 అనే పత్రహరితపు అణువు ఉంటుంది. దీని అర్థం ఏంటిది ఎవరైనా చెప్పగలరా? PS1 లో P700
క్లోరోఫిల్ 700 అణువు అంటే అధిక తరంగ దైర్ఘ్యం గల ఎరుపు కాంతిని అది శోషించుకుంటుంది సార్. అంటే P680 ఈ అంటే క్లోరోఫిల్ చెప్పమ్మా చెప్పు. P680 అంటే తక్కువ తరంగ దైర్ఘ్యం గల ఎరుపు రంగు కాంతిని శోషించుకుంటుంది సార్. ఎస్, వెరీ గుడ్. కాబట్టి ఎక్కువ తరంగ దైర్ఘ్యం గల ఎరుపు కాంతిని శోషించే క్లోరోఫిల్ మాలిక్యూల్స్ ఏ వ్యవస్థలో ఉన్నాయి? PS1 లో ఉన్నాయి. ఎస్, తక్కువ తరంగ దైర్ఘ్యం ఎరుపు కాంతిని శోషించే క్లోరోఫిల్ అణువులు PS2 లో ఉన్నాయి. అది అన్నమాట. కాబట్టి PS1 కు హీరో P700 అంటే ఏం లేదు, ఆ క్లోరోఫిల్ మాలిక్యూల్ 700 నానోమీటర్ల దగ్గర నుంచి కాంతిని శోషిస్తుంది అని అర్థం అనమాట. అంతే, ఇంకా వేరే ఏమీ కాదు. అదే విధంగా PS2 లో కూడా క్లోరోఫిల్స్ ఉంటాయి. అవి P680 అనేటువంటి తరంగ దైర్ఘ్యం నుండి ఎరుపు కాంతిని శోషించే వర్ణ ద్రవ్యాలు అని అర్థం అన్నమాట. సో ఇలాగా మనకు PS1 PS2లు మనకు ఉన్నాయి. PS1 లో చర్యా కేంద్రము 700, PS2 లో చర్యా కేంద్రము 680. సో ఏమైపోయినాయి? కాంతి నీటి విశ్లేషణ, అరుణ పతనము, ఎమర్సన్ వృద్ధి ప్రభావము PS1 అండ్ PS2 వ్యవస్థలు అన్నమాట. ఇంకా 5వ స్టెప్ లాస్ట్ది కాంతి పాస్పారిలేషన్, ఫోటో పాస్పారిలేషన్ అన్నమాట. సో ఫోటో పాస్పారిలేషన్ పేరులోనే ఉంది. పాస్పారిలేషన్ అంటే ఫార్మేషన్ ఆఫ్ ఏటీపీ. ఏటీపీలు విడుదల కావడాన్ని పాస్పారిలేషన్ అంటారు అన్నమాట. ఫోటో పాస్పారిలేషన్, ఫోటో మీన్స్ light. In the presence of light, there is a formation of ATP by the chloroplast. This is called as photophosphorylation. కాంతి సమక్షంలో ఈ ఏటీపీలు హరిత రేణువు ద్వారా విడుదల కావడాన్ని కాంతి పాస్పారిలేషన్ అని పిలుస్తారు అన్నమాట. అర్థమైందా మీకు? సో ఇది కాంతి పాస్పారిలేషన్ అనేది జరుగుతుంది. అంటే ఏటీపీలు అనేటువంటివి శక్తి రూపాలు. ఇప్పుడు గమనించండి, కిరణజన్య సంయోక్రియలో కాంతి శక్తిని, సూర్యుడి నుండి లభించేటువంటి కాంతి శక్తిని మన యొక్క క్లోరోఫిల్ మాలిక్యూల్స్ తీసుకొని ట్రాప్ చేసి ఆ కాంతి శక్తిని ఏటీపీలు అనే రసాయనిక శక్తిగా మార్చివేసి విడుదల చేస్తున్నాయి. కాబట్టి లైట్ ఎనర్జీ ఈజ్ ట్రాప్డ్ అండ్ కన్వర్టెడ్ ఇంటూ ద కెమికల్ ఎనర్జీ. Light energy is converted into chemical energy. That energy is in the form of ATP and of course in also form of NADH. అది మీకు చెప్తాను నెక్స్ట్, ఎలా NADH కూడా వస్తుంది అనేటువంటి. కాబట్టి NADH అనేది కూడా ఏర్పడుతుంది. ఇవి రెండు కూడా రసాయనిక శక్తి రూపాలు. అర్థమైందా? అటువంటి ఏటీపీలు మనకు ఈ కాంతి పాస్పారిలేషన్ లో ఏర్పడతాయి. సో కాంతి సమక్షంలో ఏటీపీలు ఏర్పడడాన్ని కాంతి పాస్పారిలేషన్ అంటారు. దీన్ని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఆర్నాన్ అనేటువంటి శాస్త్రవేత్త అన్నమాట. తర్వాత ఈ కాంతి పాస్పారిలేషన్ 2 రకాలుగా జరుగుతుంది మళ్ళా. అవి ఏంటివి అంటే చక్రీయ కాంతి పాస్పారిలేషన్, అచక్రీయ కాంతి పాస్పారిలేషన్. సో కాంతి పాస్పారిలేషన్ 5వ దశ గురించి మనం చెప్పుకున్నాం. ఇది కాంతి పాస్పారిలేషన్, ఫోటో పాస్పారిలేషన్ అన్నమాట. ఇది 2 రకాలు. కాంతి పాస్పారిలేషన్ అనేది 2 రకాలు. మొదటిది చక్రీయ కాంతి పాస్పారిలేషన్, ఇంగ్లీష్ మీడియం సైక్లిక్ ఫోటోపాస్పారిలేషన్, సైక్లిక్ ఫోటోపాస్పారిలేషన్. రెండవది నాన్ సైక్లిక్ ఫోటోపాస్పారిలేషన్. రెండవది అచక్రీయ కాంతి పాస్పారిలేషన్. చక్రీయ కాంతి పాస్పారిలేషన్ అండ్ అచక్రీయ కాంతి పాస్పారిలేషన్ అన్నమాట. సో ఇలాగా మనకు కాంతి పాస్పారిలేషన్ మళ్ళా 2 దశల్లో పూర్తవుతుంది. ఇప్పుడు మీరు గమనించండి,
కాంతి చర్య గురించి రాయండి అంటే మీరు ఫస్ట్ బిగినింగ్ నుంచి ఇవన్నీ కూడా రాసుకుంటూ రావాలి అన్నమాట. కాంతి పాస్పారిలేషన్ కూడా రాయవలసి ఉంటుంది. అప్పుడు కాంతి పాస్పారిలేషన్ మళ్ళా 2 రకాలు అన్నమాట. ఆ కాంతి పాస్పారిలేషన్ ఆ 2 రకాలు ఏంటివి? చక్రీయ మరియు అచక్రీయ కాంతి పాస్పారిలేషన్. ఓకే, సో ఇప్పుడు మనము చక్రీయ కాంతి పాస్పారిలేషన్ కు వెళ్తున్నాము. ఓకే, గమనించండి. 1 minute ఎంత టైం అయిందమ్మా? మనకు రికార్డింగ్ కి ఒకే వీడియో అయితే బాగా ఎక్కువ అవుతుంది. ఎంతసేపు రికార్డ్ చేస్తుంటాం మనము? 1 minute. 3:15 కు స్టార్ట్ చేస్తున్నా దాదాపు 4:15 అవుతుంది. ఓకే, మనం స్టాప్ చేసి మళ్ళా నేను ఇంకొక వీడియో కంటిన్యూ చేస్తాను. అలాగే ఉండండి మీరు. ఈ 1 hour వీడియోను మనం ఒక వీడియోగా పెట్టుకుందాము. ఫోటో పాస్పారిలేషన్ కు ఇంకొక వీడియో మనం చేసుకుందాం. ఎందుకంటే ఫోటో పాస్పారిలేషన్ అనేటువంటిది చక్రీయ అచక్రీయ చెప్పుకుంటే అది కూడా దాదాపు 1 hour దాకా పడుతుంది. సో 2 గంటల వీడియో అంటే మనకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇంతటితో ఒక వీడియోని మనం వేసుకుందాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోని స్టార్ట్ చేసుకుందాం. మీరు అలాగే ఉండండి. నేను ఎండప్ చేసి స్టాప్ చేసి మళ్ళీ కంటిన్యూ చేస్తాను అన్నమాట దీన్ని. రైట్. ఎందుకంటే మనకు మెమొరీ ప్రాబ్లం కూడా వస్తుంది. గూగుల్ డ్రైవ్ నిండిపోతుంది, వీడియోలతో అంతా కూడా మనకు నిండిపోతూ ఉందన్నమాట. ఇప్పుడు మనము ఇంకొక టాపిక్ లాగా అనమాట, ఇంకొక వీడియో కూడా కంటిన్యూయేషన్ అన్నమాట మనకు. అది ఏంటిది అంటే so again welcome to the another class. Today our topic is photophosphorylation, కాంతి పాస్పారిలేషన్ అంటాం తెలుగులో. కాంతి సమక్షంలో ఏటీపీలు విడుదల కావడాన్ని కాంతి పాస్పారిలేషన్ అంటాం. ఫార్మేషన్ ఆఫ్ ఏటీపీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ ఈజ్ కాల్డ్ యాజ్ photophosphorylation and it is of 2 types. ఇది 2 రకాలు, చక్రీయ కాంతి పాస్పారిలేషన్, అచక్రీయ కాంతి పాస్పారిలేషన్. ఫస్ట్ చక్రీయ కాంతి పాస్పారిలేషన్ అంటే ఏంటిదో మనం చూద్దాం. చక్రీయ అంటే ఏంటిదమ్మా? ఇట్ ఈస్ ఎ సైకిల్, ఒక వలయం లాగా జరుగుతుంది, అందుకని సైక్లిక్ అంటారు. నాన్ సైక్లిక్ అంటే వలయం కాదు, ఏ స్ట్రైట్ లైనో ఇంకా జిగ్జాగ్ లైనో ఎట్లయినా ఉండొచ్చు, వలయానికి రాదు. వలయం ఉంటే ఒక దగ్గర స్టార్ట్ అయితే తిరిగి అదే పాయింట్ దగ్గరకు రావడము చక్రీయము అవుతుంది. సో అటువంటి కాంతి పాస్పారిలేషన్ మనకు జరుగుతుంది, అది చక్రీయ కాంతి పాస్పారిలేషన్. చక్రీయ, ఇప్పుడు మనం ఫస్ట్ ది టాపిక్ చెప్పుకుంటున్నాం, చక్రీయ కాంతి పాస్పారిలేషన్. చక్రీయ కాంతి పాస్పారిలేషన్ లో PS1 పాల్గొంటుంది, ఇది పాయింట్. ఇవన్నీ కాంపిటేటివ్ బిట్స్ కూడా ఇంపార్టెంట్. ఇన్ సైక్లిక్ photophosphorylation, photosystem 1 is participated. In photosystem 1, the reaction center is 700. చర్యా కేంద్రము PS1 లో చర్యా కేంద్రం ఎవరు? P700 అనే క్లోరోఫిల్, P700 అనే క్లోరోఫిల్ అణువు. ఇప్పుడు ఈ క్లోరోఫిల్ అణువులు బాగా గమనించండి, క్లోరోఫిల్ అణువులు కాంతికి ఎక్స్పోజ్ అవుతాయమ్మా. ఇప్పుడు మనము మెకానిజం లేకి వస్తున్నాం. నేను స్క్రీన్ షేర్ చేసి కూడా చెప్తాను నేను. ఎస్, ఇది క్లోరోఫిల్ మాలిక్యూల్. పక్కన కూడా క్లోరోఫిల్స్ ఉంటాయి, కెరోటినాయిడ్స్ కూడా ఉంటాయి పక్కన. ఇవన్నీ కూడా క్లోరోఫిల్. ఇది హీరో, ఇది మన హీరో P700 అన్నమాట. ఇది P700. ఈ పక్కన వీళ్ళందరూ కూడా సైడ్ రోల్స్, సైడ్ క్యారెక్టర్స్, ఈ హీరోకు సహాయం చేస్తూ ఉంటారన్నమాట. వీళ్ళు కూడా కాంతి శక్తిని శోషిస్తాయి. ఇవి కూడా, ఈ అణువులు కూడా కాంతి శక్తిని శోషిస్తాయి. బట్ ఈ అణువులు శోషించిన కాంతి శక్తిని దీనికి అందిస్తాయి, హీరోకు అందజేస్తాయి అన్నమాట. ఇది అర్థం కావాలి అంటే మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తాను చూడమ్మా. ఇంకొకటి, ఇక్కడ కిరణజన్య సంయోక్రియను క్లోరోఫిల్ A ఒకటే నిర్వహించింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్.
మన హీరో P700 ఒకటే నిర్వహించింది అనుకోండి, కొద్ది రోజుల పాటు అది బాగా పనిచేస్తుంది, పిండి పదార్థాలను తయారు చేస్తుంది, ఆ తర్వాత చచ్చిపోతుంది అది P700. ఎందుకంటే అది ఒకటే పాల్గొనడం వల్ల చచ్చిపోతుంది అన్నమాట. అది ఎక్కువ కాలం బ్రతకలేదు అది ఒకటే పాల్గొన్నప్పుడు. అందుకని పక్కన ఎంజైమ్లు సహాయపడతాయి, కెరోటినాయిడ్లు అని నేను మీకు చెప్పాను. ఇవి అదనపు వర్ణ ద్రవ్యాలుగా పనిచేస్తాయి, కెరోటిన్స్, జాంతోఫిల్స్. దే ఆర్ సెకండరీ పిగ్మెంట్స్ అని అన్నాను. అవి కాపాడతాయి, అవి రక్షిస్తాయి. ఎందుకంటే ఇవి కూడా కాస్త కాంతి శక్తిని గ్రహించి పూర్తిగా ఈ 700 ఒకటే కష్టపడకుండా, అరే మేము కూడా కాస్త ఎనర్జీని శోషిస్తున్నామయ్యా మా శక్తి కొలది, ఇది నువ్వు తీసుకో అని దానికి అందజేస్తాయి. రెజొనెన్స్ అనేటువంటి ఒక ప్రత్యేక ప్రక్రియ ద్వారా అన్నమాట. ఇది అర్థం కావడానికి మనం ఉదాహరణ చెప్పుకుందాం. మనం గార్డెన్ లో పని చేస్తాం, ఎవరినో ఒకరినే పని చేయించామనుకోండి, గార్డెన్ పని అంతా కూడా ఆ ఒకడు ఏమవుతాడు, చచ్చి ఊరుకుంటాడు. అంత పెద్ద పనిని ఒకడే చేస్తే ఇబ్బంది కదా, అనారోగ్యం పాలవుతాడు అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు మనం 10 మంది 36 మందిమి ఉన్నాం. మనం 36 మంది మీ గార్డెన్ లో దిగి పని చేస్తే సులభంగా ఉంటుంది. ఆ మెయిన్ ఎవరైతే రోల్ ఉన్నారో, ఇప్పుడు నేను ఒక్కడనే పని చేయలేను గార్డెన్ లో, అయినా రోజు నీళ్లు పెట్టుకుంటున్నాం మేము వెళ్ళి. అర్థమైందా? మొక్కలన్నీ పడిపోయాయి, కొన్ని మొక్కలు చచ్చిపోయాయి, సరే అది వేరే విషయం. అర్థమైందా? సో ఒక్కరే పని చేయడం వల్ల గార్డెన్ లో వాడు నశిస్తాడు. కాబట్టి అందరి హ్యాండ్స్ కలిస్తే సులభతరం అవుతుంది వాని పని. అదే విధంగా ఇక్కడ కూడా అదే. ఇక్కడ మన హీరో P700 అది ఒకటే కష్టపడకుండా పక్కనుండే క్లోరోఫిల్ బీలు, కెరోటిన్లు అవి కూడా సహాయపడి శక్తిని అందజేస్తాయి. సో మొత్తానికి కాంతి శక్తిని P700 అనేటువంటిది శోషిస్తుంది. ఇప్పుడు నేను దీన్ని ఒకదాన్నే వేస్తున్నాను మీకు అర్థం కావడానికి. ఎప్పుడైనా సరే ఒక పరమాణువుకు లేదా ఒక అణువుకు శక్తిని అందజేసినప్పుడు అది ఏమవుతుంది చెప్పాలి? ఉద్రిక్తత చెందుతుంది. ఎలాగా? ఎలక్ట్రాన్లను విడుదల చేసి. కాంతి శక్తిని శోషించగానే శక్తిని మనం అందజేస్తాం, అప్పుడు అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ ఉత్తేజితం చెంది ఇంకా అవుటర్ మోస్ట్ కి వెళ్ళిపోతాయి కదా. కెమిస్ట్రీలో మీరు నేర్చుకుని ఉంటారు. భూస్థాయి నుండి ఉద్రిక్తత స్థాయికి వెళుతుంది ఆ పరమాణువు. అవునా? ఫాలో అవుతున్నారా? కీలకమైనటువంటి పాయింట్లు ఇవి. అంటే ఇప్పుడు క్లోరోఫిల్ అణువు ఏం చేసింది? ఎలక్ట్రాన్లను విడుదల చేసింది. అవునా? అంటే ఏం చెందినట్లు? క్లోరోఫిల్ మాలిక్యూల్స్ ఏం చెందినట్టు చెప్పండి. ఎలక్ట్రాన్లను విడుదల చేయడం ద్వారా ఏం చెందినట్లు? ఆక్సీకరణ. వెరీ గుడ్, ఆక్సీకరణ చెందింది. క్లోరోఫిల్ మాలిక్యూల్స్ గెట్ ఆక్సిడైజ్డ్ మీన్స్ దే రిలీజ్ ఎలక్ట్రాన్స్. అర్థమైందా? అలా విడుదలైనటువంటి ఎలక్ట్రాన్లను వివిధ ఎలక్ట్రాన్ వాహకాలు గ్రహిస్తాయి. వివిధ ఎలక్ట్రాన్ వాహకాలు అంటే ఐరన్, సల్ఫర్, ప్రోటీన్, ఆ తర్వాత ఫెరిడాక్సిన్. అంటే ముందు మీరు ఈ ప్రక్రియను అర్థం చేసుకోండి. మళ్ళా వలయాలు కూడా నేను ఫోటో తీసి ఉన్నాను, అవి కూడా నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. బట్ ఈ మెకానిజం అనేది మనము దాని ద్వారా చెప్పలేమన్నమాట. అందుకని ఇది అర్థం కావడానికి ముందుగా నేను దీన్ని వివరించడము జరిగింది. కాబట్టి ఇలా ఎలక్ట్రాన్లను క్లోరోఫిల్ అణువులు కాంతి శక్తిని గ్రహించడం ద్వారా అవి ఆక్సీకరణం చెందుతాయి, ఎలక్ట్రాన్లను విడుదల చేస్తాయి. విడుదలైనటువంటి ఎలక్ట్రాన్లు, క్లోరోఫిల్ అణువు విడుదల చేసినటువంటి ఎలక్ట్రాన్లు వివిధ ఎలక్ట్రాన్ వాహకాల ద్వారా రవాణా చెంది తిరిగి అదే అణువుకు చేరతాయి. ఇంకొక విషయం మనకు తెలుసు, ఒక పరమాణువు కానీ అణువు కానీ ఎలక్ట్రాన్లను విడుదల చేసిన తర్వాత దానిలో ఎలక్ట్రాన్ల లోటు ఏర్పడుతుంది, ఉద్రిక్తత స్థితిలో ఉంటుంది. భూస్థాయి నుండి ఉద్రిక్తత స్థితికి వస్తుంది. ఎంతసేపు అది ఉద్రిక్తత స్థితిలో ఉంటుంది? స్థిరత్వాన్ని పొందాలి అది, ఆ పరమాణువు పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందుకే విడుదల చేసినటువంటి ఎలక్ట్రాన్లను మరలా తను తీసుకొని స్థిరత్వాన్ని పొందుతుంది, గ్రౌండ్ స్టేట్ కు వస్తుంది.
భూస్తుంది, మరలా కాంతి శక్తిని తీసుకుంటుంది, మళ్ళా ఉద్రిక్తత చెందుతుంది ఎలక్ట్రాన్లను విడుదల చేసి. ఎలక్ట్రాన్లు వివిధ వాహకాల ద్వారా రవాణా అయి మళ్ళా తిరిగి అదే అణుకు చేస్తాయి. అయితే ఎలక్ట్రాన్లు వివిధ వాహకాల ద్వారా రవాణా కాబడడం ద్వారా మనకు కలిగే లాభం ఏంటిది అంటే ప్రోటాన్లు గుమిగూడడం. అది ఎలాగా అంటే ఇప్పుడు ఫోటో షేర్ చేస్తాను నేను మీకు. దీన్ని గమనించండి. ఇప్పుడు నేను చెప్పింది మీకు బాగా అర్థమవుతుంది, గమనించండి. PS1 కాంతి పడింది, P700 అనే పత్రహరితం కనిపిస్తుంది కదా ఫోటో? కనిపిస్తుంది సార్. ఫాలో వెరీ ఈజీలీ యూ కెన్ ఫాలో నౌ. సో దీని మీద కాంతి పడగానే ఏం చేసింది, ఎలక్ట్రాన్లను విడుదల చేసింది. విడుదలైన మొదట ఐరన్ సల్ఫర్ అనే ప్రోటీన్ కు చేరతాయమ్మా, ఐరన్ సల్ఫర్ ప్రోటీన్ కు. ఇప్పుడు ఐరన్ సల్ఫర్ ప్రోటీన్ ఎలక్ట్రాన్లను తీసుకునింది ఎక్కడి నుంచి, క్లోరోఫిల్ ఏ అణువు నుండి. ఐరన్ సల్ఫర్ ఏం చెందినట్లు, క్షయకరణం సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. మరలా ఇది ఆక్సీకరణం చెందుతుంది, ఎలక్ట్రాన్లను విడుదల చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఫెరిడాక్సిన్ తీసుకుంటుంది, సో ఫెరిడాక్సిన్ క్షయకరణం చెందుతుంది, మళ్ళా అది ఎలక్ట్రాన్లను విడుదల చేస్తుంది, ఆక్సీకరణ చెంది ఎక్కడికి వెళ్తున్నాయి, సైటోక్రోమ్ B6 కి వెళ్తున్నాయి. సో ఇక్కడ ఫెరిడాక్సిన్ కానీ ఐరన్ సల్ఫర్ ప్రోటీన్ కానీ ఒకేసారి ఆక్సీకరణ మరియు కనిపించడం లేదా, అందరికీ కనిపించడం లేదా, నీకు ఒక్కదానికే కనిపించడం లేదు అంటే నెట్వర్క్ ప్రాబ్లం ఉంది నీకు, అది చూసుకో. రైట్. కాబట్టి ఇక్కడ వివిధ ఎలక్ట్రాన్ వాహకాలైన ఐరన్ సల్ఫర్ ప్రోటీన్, ఫెరిడాక్సిన్ ఒకేసారి ఇవి ఎలక్ట్రాన్లను తీసుకోవడము మళ్ళీ విడుదల చేయడం అంటే ఆక్సీకరణ మరియు క్షయకరణ చర్యలు జరుగుతూ ఉన్నాయి. వీటిల్లో ఒకేసారి ఆక్సీకరణ క్షయకరణ చర్యలు జరిగితే ఆ చర్యలను ఏమంటారు, రెడాక్స్ చర్యలు. రెడాక్స్ చర్యలు, రెడాక్స్ రియాక్షన్స్ అంటారు. అటువంటి రెడాక్స్ చర్యలు వీటి మధ్య, ఈ ఎలక్ట్రాన్ వాహకాల మధ్య జరుగుతున్నాయి. ఇప్పుడు సైటోక్రోమ్ B6 నుంచి ఎలక్ట్రాన్లు దేనికి చేరతాయి అంటే PQ. PQ అంటే ప్లాస్టోక్వినోన్. ఇది చాలా కీలకమైనటువంటిదమ్మా. PQ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది థైలకాయిడ్ త్వచము మధ్యలో కదిలే ఎలక్ట్రాన్ వాహకం. ఇట్ ఈస్ ఎ మొబైల్ ఎలక్ట్రాన్ క్యారియర్. అయితే PQ అనేది ఏం చేస్తుంది అంటే సైటోక్రోమ్ B6 నుంచి ఎలక్ట్రాన్లను తీసుకోవడంతో పాటు స్ట్రోమా నుంచి ప్రోటాన్లను కూడా తీసుకుంటుంది. అది పాయింట్ మనకి ఇక్కడ. స్ట్రోమా నుంచి ప్రోటాన్లను కూడా తీసుకొని PQH2 గా క్షయకరణం చెందుతుంది. ఇదిగోండి, ఇది ప్రోటాన్లను తీసుకోవడం, అప్పుడు PQH2 గా మారింది. మరలా ఇది ఆక్సీకరణం చెందుతుంది. చెందినప్పుడు ఎలక్ట్రాన్లు విడుదలవుతాయి, ప్రోటాన్లు విడుదలయ్యాయి. విడుదలైన ఎలక్ట్రాన్లను సైటోక్రోమ్ F తీసుకుంటుంది. సైటోక్రోమ్ F నుంచి ప్లాస్టోసైనిన్ కు చేరతాయి. ప్లాస్టోసైనిన్ నుంచి తిరిగి ఎలక్ట్రాన్లు PS1 అయినా P700 అణువుకు తిరిగి చేరతాయి. ఇలాగా ఒక వలయాకారంలో ఎలక్ట్రాన్ రవాణా అనేది వివిధ ఎలక్ట్రాన్ వాహకాలైన ఐరన్ సల్ఫర్ ప్రోటీన్, ఫెరిడాక్సిన్, సైటోక్రోమ్ B6, PQ, సైటోక్రోమ్ F అండ్ ప్లాస్టోసైనిన్ల ద్వారా ప్రయాణం చేసి మనకు P700 కు వచ్చి చేరి అది తిరిగి భూస్థాయికి వచ్చేస్తుంది అన్నమాట. సో ఇది మనకు చక్రీయ. ఇక్కడ కాంతి పాస్పారిలేషన్ అన్నాం. మనకి ఎక్కడ ఏటీపీ ఏర్పడుతుందో ఇంకా మనం చెప్పుకోలేదు. ఇక్కడ ప్రోటాన్లు గుమిగు ఏర్పడ్డాయి కదా, ఈ ప్రోటాన్లు ల్యూమెన్ లేకి పంపు కాబడి ల్యూమెన్ లో ప్రోటాన్ల గాఢత పెరుగుతుంది. ఆ ప్రోటాన్లే 3 ప్రోటాన్లు కలిసి ఒక ఏటీపీని మనకు విడుదల చేస్తాయి. ఇది పాయింట్. మనకు 3 ప్రోటాన్లు కలిసి ఒక ఏటీపీని విడుదల చేస్తాయి. కాబట్టి చక్రీయ కాంతి పాస్పారిలేషన్ లో ఏటీపీ మాత్రమే ఏర్పడుతుంది. అది మీకు ఇంకొక ఫోటో కూడా షేర్ చేస్తాను. నేను ఇంకొక ఫోటో షేర్ చేస్తా.
అంటే మీకు మంచి ఒక బెటర్ అండర్స్టాండింగ్ రావాలి, మంచి కంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ రావాలన్నమాట. అందుకొరకు ఓకే, ఇది ఇలాగే వచ్చేసిందా, ఇలా వెళ్ళాలి, స్క్రీన్ షాట్స్కి వెళ్దాం. మీకు రైట్ సైడ్ అయినా వేసుకోవచ్చు, ఇలా లెఫ్ట్ సైడ్ అయినా వేయచ్చమ్మా. చూడండి, PS1 ఎలక్ట్రాన్లను విడుదల చేసింది, ఐరన్ సల్ఫర్ ప్రోటీన్ ఫస్ట్, ఆ తర్వాత ఫెరిడాక్సిన్ కు, తర్వాత సైటోక్రోమ్ B6 కు, తర్వాత సైటోక్రోమ్ F. మధ్యలో ఇది పాత ఫోటో కాబట్టి PQను ఇవ్వలేదు అనమాట, PQను ఇవ్వలేదు. రైట్. సో ఆ విధంగా మనకు చక్రీయ కాంతి ఫాస్ఫారిలేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. నేను మీకు వేస్తాను చూడండి, వైట్ బోర్డ్ ద్వారా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మొత్తం లొకేషన్ మీకు అర్థం కావడానికి. ఇది హరిత రేణువు, ఇవన్నీ కూడా థైలకాయిడ్ త్వచాలు. ఇప్పుడు మనం ఒక థైలకాయిడ్ ను మనం తీసుకున్నాం, ఇదిగోండి ఈ థైలకాయిడ్ లో ఇది త్వచాలు, బాహ్య త్వచము అంతర త్వచము ఇక్కడ ఉంటాయమ్మా. ఇది ల్యూమెన్ అవకాశిక మధ్యలో ఉండేటువంటిది. ఇప్పుడు చూడండి, గమనించండి, ఇది థైలకాయిడ్ యొక్క బాహ్య త్వచము అంతర త్వచము. ఇది PS1 అనేటువంటిది ఇక్కడ ఉంటుంది అనమాట, PS1. ఇది P700 అనే అణువు, P700 అనే అణువు. ఇది ఎలక్ట్రాన్లను విడుదల చేస్తుంది. ఫస్ట్ ఐరన్ సల్ఫర్ ప్రోటీన్ తీసుకుంటుంది, ఆ తర్వాత ఫెరిడాక్సిన్ తీసుకుంటుంది. ఫెరిడాక్సిన్ నుంచి సైటోక్రోమ్ B6 కు, తర్వాత ప్లాస్టోక్వినోన్ కు, ఆ ప్లాస్టోక్వినోన్ PQH2 గా మారుతుంది. ఆ తర్వాత అది PC నుంచి తిరిగి P700 కణువులు. ఇప్పుడు ఈ చర్యలన్నీ కూడా ఎక్కడంటే ఇది అన్నమాట. బాగా గమనించండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది P700 PS1 అనేటువంటిది, అర్థమైందా? ఇది PS1 అవుతుంది అన్నమాట. ఈ ప్రక్కన ఉండేటువంటివి సైటోక్రోమ్ B6F అని చెప్తాం. కాంప్లికేటెడ్ ఇది, ఓకే, గమనించండి. ఇది P700 ఐరన్ సల్ఫర్ ప్రోటీన్, ఫెరిడాక్సిన్ ఇక్కడ ఉంటుంది బాహ్య త్వచం దగ్గర. ఇది థైలకాయిడ్ ఊర్ధ్వ త్వచము అప్పర్ మెంబ్రేన్, థైలకాయిడ్ లోయర్ మెంబ్రేన్. ఇప్పుడు ఈ థైలకాయిడ్ త్వచంకు పైన ఈ ప్రాంతం అంతా ఏంటిదమ్మా, చెప్పగలరా ఎవరైనా? ఇది నేను టిక్కు పెట్టిన ఈ ప్రాంతం ఏమవుతుంది? స్ట్రోమా అవుతుంది. స్ట్రోమా అవుతుంది. ఇప్పుడు ఇది ఏంటిది అంటే సైటోక్రోమ్ B6, తర్వాత సైటోక్రోమ్ F. ఈ సైటోక్రోమ్ B6 సైటోక్రోమ్ F కలిసి ఒక సంక్లిష్టంగా మనకు రెండు త్వచాల మధ్య ఇమిడి ఉంటుంది. ప్లాస్టోక్వినోన్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు గమనించండి, ఎలక్ట్రాన్లు విడుదల చేసే ఐరన్ సల్ఫర్ ప్రోటీన్ ఫెరిడాక్సిన్ నుంచి సైటోక్రోమ్ B6 కు, B6 నుంచి ప్లాస్టోక్వినోన్ కు. ఇప్పుడు ప్లాస్టోక్వినోన్ ఏం చేస్తుందన్నాను నేను? స్ట్రోమా నుంచి 2 ప్రోటాన్లను కూడా తీసుకుంటుంది. అప్పుడు ఇది PQH2 గా మార్పు చెందుతుంది అన్నాను. తిరిగి ఇది ఆక్సీకరణం చెందినప్పుడు ఇది ల్యూమెన్ అన్నమాట, లోపల అవకాశికలోకి ప్రోటాన్లను పంపు చేసేస్తుంది. ఎలక్ట్రాన్లు పీసీకి చేరి ఇక్కడ ఉంటుందమ్మా PC, ఓకే, ఈ PCకి చేరి తిరిగి PS1 అయిన P700 అణువుకు చేర్చడము జరుగుతుంది అనమాట. ఈ PC అనేటువంటిది మొబైల్ ఎలక్ట్రాన్ క్యారియర్ అన్నమాట. సో సైటోక్రోమ్ F నుండి PC ఎలక్ట్రాన్లను స్వీకరిస్తుంది. ఈ PC తిరిగి ఈ అణువుకు చేరవేస్తుంది అన్నమాట. సో ఇది చక్రీయ కాంతి ఫాస్ఫారిలేషన్. ఇప్పుడు ఇది ల్యూమెన్ లేదా అవకాశిక. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రోటాన్లు గుమిగూడాయి. ఈ ప్రోటాన్లే పక్కన కప్లింగ్ కారకాలు అనేటివి ఉంటాయి. దీని పక్కన CF కప్లింగ్ ఫ్యాక్టర్స్ అంటాం. ఇది ఒక పొడవుగా గొట్టం లాంటి నిర్మాణము. దీన్ని CF0 అంటారు.
ఇది తల భాగము. తల తోక అనేటువంటి భాగాలు ఉంటాయి. తల భాగాన్ని CF1 అంటాం, తోక భాగాన్ని CF0 అని పిలుస్తాం. ఈ CF1 భాగమే ఏటీపీ సింథేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఈ తల భాగంలో ఏటీపీ సింథేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఈ తోక భాగము ఇది ఒక పైపు, గొట్టం లాంటి నిర్మాణం. ల్యూమెన్ లో మనకు ప్రోటాన్లు గుమిగుడతాయి కదా, ఈ గుమిగుడిన ప్రోటాన్లన్నీ ఈ కప్లింగ్ కారకాలు అంటే CF ద్వారా విడుదలయ్యి మళ్ళా తిరిగి స్ట్రోమాలోకి వచ్చేస్తాయి అన్నమాట. స్ట్రోమాలోకి వచ్చి అక్కడ ఏటీపీ సింథేజ్ అనేటువంటి ఎంజైమ్ చూడండి, ఇక్కడ ఇది మాత్రమే నేను వేస్తున్నాను అన్నమాట. ఇది కప్లింగ్ కారకము. ఇలా ప్రోటాన్లు ఈ విధంగా వస్తాయి. ల్యూమెన్ నుంచి 3 ప్రోటాన్లు కలిసి ఏటీపీని ఏర్పరుస్తాయి. ఎలాగా అంటే ఏడిపికి ఒక అకర్బన ఫాస్ఫేట్ ను కలపడం ద్వారా మనకు ఏటీపీ అనేది సంశ్లేషణ చేయబడుతుంది. ఈ తల భాగంలో ఏటీపీ సింథేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది అన్నమాట. అది కలుపుతుంది. ఈ ప్రోటాన్లు స్పీడ్ గా మూవ్ అవుతూ ఉన్నప్పుడు ప్రోటాన్ మోటివ్ ఫోర్స్ PMF అంటాం. మీరు కెమిస్ట్రీలో EMF అని కూడా చదివి ఉంటారు. ఏంటిది? ఎలక్ట్రాన్ మోటివ్ ఫోర్స్. అదే విధంగా ఇక్కడ PMF ప్రోటాన్ మోటివ్ ఫోర్స్ అన్నమాట. వేగంగా కదిలే ప్రోటాన్లకు శక్తి ఉంటుంది. ఆ శక్తిని ఉపయోగించుకొని ఏడిపి మరియు పిఐలు కలిసి మనకు ఏటీపీ సంశ్లేషణ చేయబడుతుంది అన్నమాట. సో ఇది మనకు కాంతి పాస్ఫారిలేషన్ అనేటువంటిది అన్నమాట. చక్రీయ కాంతి పాస్ఫారిలేషన్ అన్నమాట. సో PS1 లో ఉండే P700 అణువు ఎలక్ట్రాన్లను విడుదల చేస్తుంది. విడుదలైన మొట్టమొదటి స్వీకర్త ఎవరు? ఐరన్, సల్ఫర్, ప్రోటీన్. దాని నుంచి ఎలక్ట్రాన్లు ఫెరిడాక్సిన్ నుంచి సైటోక్రోమ్ B6 నుంచి PQ ఎలక్ట్రాన్లతో పాటు ప్రోటాన్లను కూడా తీసుకుంటుంది. PQH2 గా క్షేకరణం చెందుతుంది. PQను ప్లాస్టోక్వినోన్ అంటాం. క్షేకరణం చెందినప్పుడు దాని పేరు ప్లాస్టోక్వినాల్ అని అంటారు అన్నమాట. క్షేకరణం చెందినప్పుడు మరలా తిరిగి ఆక్సీకరణం చెందుతుంది. ఎలక్ట్రాన్లను సైటోక్రోమ్ F కు అందజేస్తుంది. ప్రోటాన్లు ల్యూమెన్ అంటే అవకాశికలోకి పంపు చేయబడతాయి. ఇలా ప్రతిసారి చక్రీయ ఎలక్ట్రాన్ రవాణా జరిగేటప్పుడు ప్రోటాన్లన్నీ ఎక్కడ గుమిగూడతాయి? ల్యూమెన్ లో గుమిగూడతాయి. ల్యూమెన్ లో గుమిగూడినటువంటి ఈ ప్రోటాన్లు పక్కన ఉండే కప్లింగ్ కారకాలు అంటారు వాటిని, కప్లింగ్ ఫ్యాక్టర్స్. దే పొసెస్ స్టాక్ అండ్ హెడ్ పోర్షన్ అండ్ స్టాక్. హెడ్ అండ్ టెయిల్, తల తోక అనే 2 నిర్మాణాలు ఉంటాయి. తల భాగాన్ని CF1 అంటాం, తోక భాగాన్ని CF0 అంటాం. దాని ద్వారా ఈ గుమిగూడిన ప్రోటాన్లు తిరిగి స్ట్రోమాలోకి వేగంగా ప్రవేశిస్తాయి. తల భాగంలో ఉండే ఏటీపీ సింథేజ్ అనే ఎంజైము ఏడిపి మరియు పిఐని కలిపి విడివిడిగా ఉంటాయి అన్నమాట. ఏటీపీ శక్తి విడివిడిగా ఉంటుంది. ఏడిపి మరియు పిఐని కలిపినప్పుడు ఏటీపీ అనేటువంటిది తయారవుతుంది. ఇప్పుడు ఇది శక్తి రూపము అన్నమాట. కాబట్టి చక్రీయ ఎలక్ట్రాన్ రవాణా జరిగి ఏటీపీలు ఏర్పడుతున్నాయి. కాబట్టి దీన్ని చక్రీయ కాంతి పాస్ఫారిలేషన్ అని అంటారు. సైక్లిక్ ఫోటో పాస్ఫారిలేషన్ అని పిలుస్తారు. ఇప్పుడు రెండవది నాన్ సైక్లిక్ ఫోటో పాస్ఫారిలేషన్ గురించి చెప్పుకుందాం. నాన్ సైక్లిక్ ఫోటో పాస్ఫారిలేషన్, అచక్రీయ కాంతి పాస్ఫారిలేషన్. బాగా అర్థం చేసుకోండి. చక్రీయలో PS1 ఒకటే పాల్గొంటుంది, అచక్రియలో PS1 పాల్గొంటుంది, PS2 2 వ్యవస్థలు పాల్గొంటాయి. అది పాయింట్ అన్నమాట. 2 వర్ణ వ్యవస్థలు లేదా కాంతి వ్యవస్థలు PS1 మరియు PS2లు పాల్గొంటాయి. PS1 లో హీరో చర్యా కేంద్రం 700 పిగ్మెంట్ మాలిక్యూల్. PS2 లో చర్యా కేంద్రము P680 అనే క్లోరోఫిల్ మాలిక్యూల్ దానికి హీరో అన్నమాట. ఇప్పుడు ఇద్దరు హీరోలు కలిశారనమాట. మనకు PS1 హీరో కలిశాడు, PS2 హీరో కలిశారు. ఇంకా ఇద్దరు హీరోలు కలిస్తే ఇంకా చెప్పక్కర్లేదు, అవునా? రైట్. అప్పుడు మనకు శక్తి ఎక్కువగా విడుదలవుతుంది అన్నమాట. మరి అది ఎలా ఆపరేట్ అవుతుంది, ఏటీపీతో పాటు ఇంకా ఏమి ఏర్పడతాయి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం. సో అచక్రియ అంటే పేర్లోనే ఉంది, అచక్రీయ ఎలక్ట్రాన్ రవాణా జరిగి ఇట్ ఈస్ నాట్ సైకిల్.
ఇట్ ఈస్ ఎ జిగ్జాగ్ జెడ్ స్కీమ్ అంటాం దీన్ని. అలా ఎలక్ట్రాన్ రవాణా జరిగి ఏటీపీలు NADPHలు కూడా ఏర్పడతాయి ఇక్కడ అచక్రియలు అన్నమాట. కాబట్టి దీన్ని అచక్రీయ కాంతి ఫాస్ఫోరిలేషన్ అంటాం. ఇది ఎలా జరుగుతుందో మనం చూద్దాం. ముందుగా నేను మాన్యువల్ గా ట్రై చేసి మళ్ళా బొమ్మకు వెళ్దాం, అప్పుడు మనకు అర్థమవుతుంది బాగా. హారిజాంటల్ గా పెట్టి వేస్తాను, ట్రై చేస్తాను నేను. ఇది థైలకాయిడ్ త్వచం, బాహ్య త్వచము, అంతర త్వచం. ఇది PS1, ఇది PS1 అంటే మీరు అర్థం చేసుకోండి, మనం అక్షరాలు ఇందులో చిన్నవి రాయలేం కాబట్టి PS1. ఇది 700 మాలిక్యూలు కాంతి శక్తిని గ్రహించి ఎలక్ట్రాన్లను విడుదల చేస్తుంది. ఐరన్ సల్ఫర్ ప్రోటీను, ఆ తర్వాత ఫెరిడాక్సిన్ కు వెళ్తాయి. ఫెరిడాక్సిన్ వరకు గుర్తుపెట్టుకోండి. పక్కన ఇది ఏంటిది? ఇది కప్లింగ్ కారకం, ఏటీపీలను తయారు చేసే కప్లింగ్ కారకం. దీనికి పక్కన ఏముంటుంది అంటే ఈడ సైటోక్రోమ్ B6, సైటోక్రోమ్ F ఉంటుంది. దీని పక్కన ఏముంటుంది? PQ ఉంటుంది. ఇక్కడ PQ అనేది ఉంటుంది అన్నమాట. దీనికి పక్కన ఏముంటుంది అంటే ఎస్, ఇది PS2. లెఫ్ట్ సైడ్, బాగా లెఫ్ట్ సైడ్ ఉండేది PS2, ఇక్కడ రైట్ సైడ్ ఉండేది ఇది PS1, ఇది PS2. ఇద్దరు హీరోల వ్యవస్థలు అన్నమాట. ఇక్కడేమో 700, ఇక్కడేమో 680. ఇప్పుడు రెండిటిపైన కాంతి పడుతుంది కదా, రెండిటిపైన కాంతి పడుతుంది. అప్పుడు రెండు కూడా ఎలక్ట్రాన్లను విడుదల చేస్తాయి, ఎందుకంటే కాంతి శక్తిని శోషించినప్పుడు అవి ఎలక్ట్రాన్లను విడుదల చేస్తాయి, అంటే ఆక్సీకరణం చెందుతాయి అన్నమాట. ఇప్పుడు ఇవి రెండు పని చేసినప్పుడు ఎలక్ట్రాన్ రవాణా విధానము వేరుగా ఉంటుంది, గమనించండి. PS1 విడుదల చేసిన ఎలక్ట్రాన్లు ఐరన్ సల్ఫర్ ప్రోటీన్ కు చేరుతాయి, ఆ తర్వాత ఫెరిడాక్సిన్ కు చేరతాయి, అంతటితో ఆగిపోతుంది. ఇప్పుడు PS2 నుంచి విడుదలైనటువంటి ఎలక్ట్రాన్లను మొట్టమొదట స్వీకరించేది ఫియోఫైటిన్. ఇది బిట్, ఇది ఇంపార్టెంట్ కాంపిటేటివ్ బిట్. ఇది PS2 విడుదల చేసిన ఎలక్ట్రాన్లను మొట్టమొదట స్వీకరించేది ఫియోఫైటిన్ అనేది తీసుకుంటుంది. ఫియోఫైటిన్ నుంచి ఎలక్ట్రాన్లు దేనికి చేరతాయి అంటే ప్లాస్టోక్వినోన్ కు చేరతాయి. కానీ ప్లాస్టోక్వినోన్ కు ఒక విధి ఉంది, అది ఏంటిది అంటే ప్లాస్టోక్వినోన్ ఉత్త ఎలక్ట్రాన్లనే కాదు, స్ట్రోమా నుండి 2 ప్రోటాన్లను కూడా తీసుకొని PQH2గా క్షేకరణం చెందుతుంది. ఇప్పుడు PQH2 తిరిగి ఆక్సీకరణం చెందుతుంది. ఎలక్ట్రాన్లు సైటోక్రోమ్ F తీసుకుంటుంది. F నుంచి ఎలక్ట్రాన్లు PC కి చేరుతాయి. PC నుంచి ఎలక్ట్రాన్లు, మనకు ఆల్రెడీ PS1 ఉద్రిక్తత చెందింది, ఎలక్ట్రాన్ల లోటు ఏర్పడింది. కాబట్టి PS1 లో ఏర్పడిన ఎలక్ట్రాన్ల లోటుని ఎవరు భర్తీ చేస్తున్నారు? ఇక్కడ PS2 నుండి విడుదలైన ఎలక్ట్రాన్లు భర్తీ చేస్తున్నాయి. ఎలాగా? ఫియోఫైటిన్ ద్వారా, PQ ద్వారా, ఆ తర్వాత సైటోక్రోమ్ F ద్వారా, ఆ తర్వాత PC, ఆ తర్వాత చివరికి PS1 కు చేరతాయి. ఇలాగా ఎలక్ట్రాన్ రవాణా ఈ విధంగా జరుగుతుంది అన్నమాట. మరి ఇప్పుడు PS2 లో కూడా ఎలక్ట్రాన్ల లోటు ఏర్పడింది కదా, ఇక్కడ ఏర్పడిన ఎలక్ట్రాన్ల లోటును మరి ఎవరు భర్తీ చేస్తారు అంటే ల్యూమెన్ నిండా నీటి చేత నింపబడి ఉంటుంది. ఈ నీటి అణువులే ఇప్పుడు విచ్ఛిన్నం చెందుతాయి, కాంతి సమక్షంలో విచ్ఛిన్నం చెందుతాయి. నీటి అణువులు విచ్ఛిన్నం చెందితే H+ అయాన్లు, OH- అయాన్లు, OH- అయాన్లు. ఇప్పుడు ఇక్కడ PQ ద్వారా కూడా మనకు H+ అయాన్లు గుమిగూడుతాయి. నీటి అణువులు విచ్ఛిన్నం చెందడం ద్వారా కూడా మనకు ప్రోటాన్లు గుమిగూడుతాయి. నీటి అణువులు విచ్ఛిన్నం చెందడం ద్వారా కూడా మనకు ప్రోటాన్లు ఇక్కడ కేవలం మళ్ళా వాటర్నే వేస్తాను, గమనించండి. ఇక్కడ ఇంకొక ఫోటోలో నీటి అణువులు విచ్ఛిన్నం చెందుతాయి. సో ఇక్కడ OH- అయాన్లు, ఈ వైపు H+ అయాన్లు. అర్థమైందా? ఇప్పుడు OH- అంటే అర్థం ఏంటిది? ఎలక్ట్రాన్లు ఉన్నాయి అని అర్థం. ఇక్కడ OH- అంటే ఈ ఎలక్ట్రాన్లనే PS2 స్వీకరిస్తుంది. PS2 లో ఏర్పడిన ఎలక్ట్రాన్ల లోటును ఇవి తీసుకుంటాయి అన్నమాట.
ఓకేనా? గమనించండి, ఇది మళ్ళా థైలకాయిడ్తో వచ్చాం. ఇది PS2 వ్యవస్థ, ఇది ల్యూమిన్, ఇదంతా ల్యూమిన్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇదంతా థైలకాయిడ్, ఇదంతా థైలకాయిడ్. ఇది PS2, ఇది PS1. పక్కన ఇది కప్లింగ్ కారకము, ఇది సైటోక్రోమ్ B6F, ఇది ప్లాస్టోక్వినోన్, ఇది ప్లాస్టోసైనిన్. ఇది ఒక యూనిట్ అమ్మా, ఫోటోసింథసిస్ కు ఒక ముఖ్యమైనటువంటి యూనిట్. ఇటువంటివి చాలా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ల్యూమెన్ లేదా అవకాశిక. ఇక్కడ నీటి అణువులు విచ్ఛిన్నం చెంది ప్రోటాన్లను విడుదల చేస్తాయి. OH- అంటే ఎలక్ట్రాన్. ఇప్పుడు PS2 లో ఏర్పడిన ఎలక్ట్రాన్ల లోటు నీటి నుంచి భర్తీ అయింది. కాబట్టి చిట్ట చివరికి PS2 లో ఏర్పడిన ఎలక్ట్రాన్ల లోటును ఎవరు భర్తీ చేస్తున్నారు? నీటి అణువులు భర్తీ చేస్తున్నాయి. ఇప్పుడు మీకు ఇంకొక పిక్చర్ ద్వారా కూడా మనం వెళ్దాము, గమనించండి. ఇంకొక పిక్చర్ ని, ఒరిజినల్ పిక్చర్ ని షేర్ చేస్తాను నేను. రైట్, ఇది ఇది అడ్డొస్తుందమ్మా, ఇది దీనికి అడ్డొస్తుంది అనమాట. ఇది చూడండి, ఇది PS1, ఇది సైటోక్రోమ్ B6F, ఇది PQ అనేది PQH2 గా మారడం, ఇది PS2. బాగా ఫాలో అవ్వండి. ఈ PS2 మరియు PS1 గ్రీన్ కలర్ లో ఉన్నాయి. ఇవి రెండు కాంతి శక్తిని శోషించినప్పుడు ఎలక్ట్రాన్లను విడుదల చేస్తాయి. PS1 లో ఏర్పడిన ఎలక్ట్రాన్ల లోటుని ఎవరు భర్తీ చేస్తున్నారు చెప్పండి? PS2 నుండి విడుదలైన ఎలక్ట్రాన్లు ఇలా PQ ద్వారా, ఆ తర్వాత సైటోక్రోమ్ F ద్వారా, ఆ తర్వాత PC ద్వారా రవాణా అయ్యి PS1 కు చేరతాయి. మరి PS2 లో ఏర్పడిన ఎలక్ట్రాన్ల లోటుని ఎవరు భర్తీ చేస్తున్నారు అంటే నీటి అణువులు. కానీ నిజానికి PS2 కాల్షియం అయాన్ల నుండి ఎలక్ట్రాన్లను గ్రహిస్తాయమ్మా. బాగా గుర్తుపెట్టుకోండి, కాల్షియం మ్యాంగనీస్. అందుకే మ్యాంగనీస్ మూలకం గురించి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. మ్యాంగనీస్ ప్రధానమైన మూలకము. అఫ్ కోర్స్ కాల్షియము, క్లోరైడ్ కూడా ఇందులో పాత్ర వహిస్తాయి, పక్కన ఉంటాయి అన్నమాట. మ్యాంగనీస్ అనేటువంటిది ఎలక్ట్రాన్లను అందిస్తుంది PS2 కు. ఇప్పుడు మ్యాంగనీస్ లో ఎలక్ట్రాన్ల లోటు ఏర్పడింది. ఆ మ్యాంగనీస్ లో ఏర్పడిన ఎలక్ట్రాన్ల లోటును నీటి అణువులు విశ్లేషణ చెంది తీరుస్తాయి అన్నమాట. అంటే H+ అయాన్లు, OH- అయాన్లు విడుదలైతాయి. కాబట్టి ఆ ఎలక్ట్రాన్లు ఈ PS2 కు చేరి దానిలో ఉండేటువంటి లోటును భర్తీ చేస్తాయి. ఇక్కడ PQ ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్లతో పాటు ఫియోఫైటిన్ నుంచి ఎలక్ట్రాన్లతో పాటు హైడ్రోజన్ అయాన్లను లేదా ప్రోటాన్లను కూడా స్వీకరించి PQH2 గా మారుతుంది. ఇది మరలా ఆక్సీకరణం చెందినప్పుడు కూడా ఇక్కడ మనకు ప్రోటాన్లు వచ్చేస్తాయి. ఇదిగోండి, రెడ్ యారో ఇచ్చాడు, ఇక్కడ కూడా మనకు ప్రోటాన్లు. సో నీటి ద్వారా ప్రోటాన్లు వస్తున్నాయి, PQH2 ద్వారా కూడా మనకు ప్రోటాన్లు వస్తున్నాయి. కాబట్టి ప్రోటాన్లు ఎక్కువగా ఇక్కడికి వచ్చేస్తాయి అన్నమాట. ఈ ప్రోటాన్లు ఇవి కప్లింగ్ కారకం. అంటే ఇది తల భాగము, ఇది తోక భాగము. ఇదిగోండి, తల భాగం పక్కన ATP సింథేజ్ అనే ఎంజైమ్ అన్నమాట లోపల ఉంటుంది. ఈ ప్రోటాన్లు ఇలా రవాణా అయినప్పుడు ADP, PI అకర్బన ఫాస్ఫరస్ కలిపి ATP సంశ్లేషించబడుతుంది. అయితే ఇంతవరకు చెప్పుకున్నాం మనం. మరి PS1 నుంచి వచ్చినటువంటి ఎలక్ట్రాన్లు ఐరన్ సల్ఫర్ ప్రోటీన్ కు, ఆ తర్వాత ఫెరిడాక్సిన్ కు చేరాయి. మరి ఫెరిడాక్సిన్ నుంచి ఎక్కడికి వెళ్తున్నట్టు ఈ ఎలక్ట్రాన్లు అంటే చూడండి, NADP కి చేరతాయి. ఇక్కడ ఒక ఎంజైమ్ పనిచేస్తుందమ్మా, అదే FNR, ఫెరిడాక్సిన్ NADP రెడక్టేజ్. ఫెరిడాక్సిన్ N అంటే NADP, R అంటే రెడక్టేజ్. ఫెరిడాక్సిన్ NADP రెడక్టేజ్ అనే ఎంజైమ్. అంటే NADP కి చివరికి ఎలక్ట్రాన్లు చేరతాయి. ఇక్కడికి వచ్చినటువంటి ఈ ప్రోటాన్లు కూడా NADP తీసుకొని NADPH గా మారుతుంది. కాబట్టి ఇది అచక్రీయ ఎలక్ట్రాన్ రవాణాలో జరిగేటువంటి మార్పులు. ఇక్కడ ఇంకొక పాయింట్ మనం చెప్పుకోవాలి. నీటి అణువులు ఇక్కడ విచ్ఛిన్నం చెంది H+ అయాన్లను, OH- అయాన్లను ఇస్తుంది.
ఇక్కడ OH మైనస్ అంటే అక్కడ ఎలక్ట్రాన్లు ఉన్నాయి, అందులో ఆక్సిజన్ కూడా ఉంది. ఆ ఆక్సిజనే ఇక్కడ విడుదలవుతుంది మనకు. సో ఇది మనకు అచక్రీయ ఎలక్ట్రాన్ రవాణా అంటే. అచక్రీయ ఎలక్ట్రాన్ రవాణాలో అంచె ఉత్పన్నాలు ఏంటివి ఎవరైనా చెప్పగలరా? అచక్రీయ ఎలక్ట్రాన్ రవాణాలో అంచె ఉత్పన్నాలు, ఎండ్ ప్రొడక్ట్స్ ఇన్ నాన్ సైక్లిక్. చెప్పండి అమ్మా, ఇదే కదా ఏటీపీ, NADPH వస్తుంది, ఆక్సిజను వస్తుంది, ఇవి మూడు. అదే చక్రీయలో అయితే ఏటీపీలు మాత్రమే విడుదలవుతాయి అన్నమాట. అచక్రియలో ఏటీపీ విడుదలవుతుంది, NADPH విడుదలవుతుంది, ఆక్సిజన్ విడుదలవుతుంది. ఇది ఆక్సిజన్ వాయు రూపాన్ని ధరించి మనకు వాతావరణంలోకి వచ్చేస్తుంది, అది వేరే విషయం. సో ఇక్కడ రసాయనిక శక్తి ఏంటిది? ఇది ఏటీపీ అండ్ NADPH, ఏటీపీ అండ్ NADH అనేటువంటిది రసాయనిక శక్తి స్వరూపం. మనకు అచక్రీయ ఎలక్ట్రాన్ రవాణా జరిగి ఏటీపీ ఏర్పడుతుంది కాబట్టి దీన్ని అచక్రీయ కాంతి ఫాస్ఫారిలేషన్ అన్నాము. ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తాను, గమనించండి. అదేంటిది అంటే, సో ఏటీపీలో ఎండ్ ప్రోడక్ట్స్ ఏటీపీలు మాత్రమే, అచక్రియలో చక్రియలో ఎండ్ ప్రోడక్ట్స్ ఏటీపీలు మాత్రమే, అచక్రియలో ఎండ్ ప్రోడక్ట్స్ ఏటీపీ అండ్ NADPH అండ్ ఆక్సిజన్. ఆక్సిజన్ వాయు రూపం ధరించి బయటకు వచ్చేస్తుంది, ఏటీపీ NADPH. అచక్రియలో విడుదలైనటువంటి ఈ ఏటీపీ ఈ NADHలే కాంతి శక్తి రసాయనిక శక్తిగా మార్పు చెందడం. నేను ఇంతకు ముందు మీకు చెప్పాను, ఏటీపీ అనేది ఒకటే కాదు, ఇంకొకటి కూడా విడుదలవుతుంది, అదే NADPH. అది కూడా శక్తి రూపమే, ఇండైరెక్ట్ గా శక్తి రూపము. అది ఒక NADH ఆక్సీకరణం చెందితే 3 ఏటీపీలు వస్తాయి, 3 ఏటీపీలు వస్తాయి అన్నమాట. ప్యూర్ ఏటీపీ ఎటు వచ్చేసింది, 3 ప్రోటాన్లకు ప్యూర్ ఏటీపీ ఎటు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు NADPH కు ఏటీపీకి తేడా ఏంటిది అంటే, ఇప్పుడు షుగర్ చక్కెర ఉంది కదా, లేదా గ్లూకోజ్ ఉంది కదా, గ్లూకోజ్ నేరుగా నాలుక మీద వేసుకుంటే కరిగిపోతుంది, గ్లూకోజ్ సింపుల్ షుగర్ కాబట్టి. ఒక పొటాటో, బంగాళాదుంపని తినండి, చక్కెర గ్లూకోజ్ అనేది మనకు శక్తిని ఇస్తుంది, బంగాళాదుంప కూడా మనకు శక్తిని ఇస్తుంది. కానీ గ్లూకోజ్ అనేది నాలుక మీద వేసుకోగానే మనకు శక్తి వచ్చేస్తుంది, ఏటీపీ. మరి బంగాళాదుంప తినగా అది పొట్టలేకపోయి జీర్ణమైన తర్వాత గ్లూకోజ్ వస్తుంది. ఇప్పుడు ఆ గ్లూకోజ్ మరలా ఆక్సీకరణం చెంది శక్తిని విడుదల చేస్తుంది. అదే ఇక్కడ బంగాళాదుంప లాంటిది NADPH అనేది ఇండైరెక్ట్ గా ఎనర్జీని ఇస్తుంది అన్నమాట. ఏటీపీ అనేది నేరుగా ఎనర్జీని ఇస్తుంది. ఓకే, NADPH అనేది ఇండైరెక్ట్ గా ఆక్సీకరణం చెంది 3 ఏటీపీలను ఇస్తుంది అన్నమాట. సో ఇది మనకు అచక్రీయ ఎలక్ట్రాన్ రవాణా అనేటువంటి. కాబట్టి మనకు అచక్రియలో ఏర్పడినటువంటి ఏటీపీ NADPH ఇవి రెండింటిని కలిపి ఏమంటాము అంటే స్వాంగీకరణ శక్తి అని పిలుస్తాం. ఇదే కాంతి శక్తి రసాయనిక శక్తిగా మార్చబడ్డము అంటే ఇదే. దీనిని అసిమిలేటరీ పవర్ అంటాం. ఈ ఏటీపీ ఈ NADPH మనకు డార్క్ రియాక్షన్ లో పాల్గొంటాయి. ఇది మనకు. సో మనకు చక్రీయ లైట్ ఫేజ్ ఎండింగ్ లేకి ఏమొచ్చేయాలి, మనకు ఏటీపీ NADPH వచ్చేయాలి. ఈ ఏటీపీ NADPH లేకపోతే మరి నిష్కాంతి దశలో మనకు జరగదు అన్నమాట. నిష్కాంతి దశలోనే మనకు CO2 అనేటువంటిది గ్లూకోజ్ గా మార్చబడుతుంది. అర్థమైందా? సో దీన్ని అసిమిలేటరీ పవర్ అని పిలుస్తారనమాట. ఇప్పుడు ఒక్కసారి మనం బ్యాక్కు వెళ్ళి చెప్పుకుందాం. ఏంటిది అంటే చక్రీయ కాంతి ఫాస్ఫారిలేషన్ లో ఏటీపీలే ఏర్పడ్డాయి. ఒక్కసారి రెడ్ డ్రాప్ కు వెళ్ళండి మీరు.
అరుణ పతనానికి వెళ్ళండి. ఏంటిది అరుణ పతనం అంటే? వర్ణద్రవ్యాలను లేదా హరిత రేణువులను అధిక తరంగ దైర్ఘ్యం గల ఎరుపు కాంతికి గురి చేసినప్పుడు కిరణజన్య సంయోగక్రియ రేటు అంటే స్టార్చ్ ఉత్పత్తి తగ్గింది. ఎందుకు తగ్గింది చెప్పండి. ఇప్పుడు సమాధానం దొరికింది మనకు. ఎందుకు తగ్గింది? ఎందుకు తగ్గింది చెప్పాలి. అదే ఒక ఏం లే, సింపుల్. PS1 ఒకటే పాల్గొంటుంది, అది సమాధానం. ఎందుకు కిరణజన్య సంయోగక్రియ దిగుబడి తగ్గింది, పిండి పదార్థాలు తక్కువగా ఏర్పడ్డాయి అంటే PS1 ఒకటే పాల్గొంది. అంటే చక్రీయ మాత్రమే జరిగింది. చక్రియలో ఏటీపీలు మాత్రమే ఏర్పడతాయి కానీ NADPH ఏర్పడదు. రెండవ స్టెప్ లో ఏం చేశాడు ఎమర్సన్? అధిక తరంగ దైర్ఘ్యం ఎరుపు కాంతిని, తక్కువ తరంగ దైర్ఘ్యం ఎరుపు కాంతిని రెండింటిని ఒకేసారి గురి చేశాడు. అప్పుడు ఏం పాల్గొన్నాయి? PS1 PS2 రెండు పాల్గొన్నాయి. అంటే ఏం జరుగుతుంది అప్పుడు? అచక్రీయ ఎలక్ట్రాన్ రవాణా జరుగుతుంది. అవునా? క్యాచ్ చేశారు కదా పాయింట్? కీలకమైనటువంటి పాయింట్స్, కీలకమైనటువంటి పాయింట్స్. సో రెండింటినీ గురి చేయడం వల్ల అచక్రియ జరిగింది. సో అప్పుడు PS1 పాల్గొన్నాయి, PS2 పాల్గొన్నాయి. మనకు కావలసినటువంటి శక్తి అయిన ఏటీపీ NADPH లు రెండూ ఏర్పడ్డాయి. నిష్కాంతి దశకు కావలసింది ఇవి రెండు ఏర్పడ్డాయి మనకు అచక్రియలో. దీన్నే ఈ రెండు శక్తి రూపాలే ఏటీపీ NADPH లు నిష్కాంతి దశలో కార్బన్ డైఆక్సైడ్ ను గ్లూకోజ్ గా క్షయకరణం చెందిస్తాయి. రిడక్షన్, కార్బన్ కు హైడ్రోజన్లు కలపబడతాయి, ఆక్సిజన్లు కూడా కలపబడతాయి. సో కార్బన్ కు హైడ్రోజన్లు కలపడం వల్ల కార్బన్ అనేది ఏం చెందినట్లు? రిడక్షన్, క్షయకరణం చెందినట్లు. అందుకే నిష్కాంతి దశనే కర్బన క్షయకరణ వలయము అని అంటారు. కార్బన్ రిడక్షన్ సైకిల్ PCR వలయము అని అంటారు. నిష్కాంతి దశకు చాలా పేర్లు ఉన్నాయి. PCR వలయం, ఫోటోసింథటిక్ కార్బన్ రిడక్షన్, PCR వలయము అని అంటారు. ఈ నిష్కాంతి దశలోనే మనకు కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది కార్బోహైడ్రేట్ గా మారుతుంది. ఆ చర్యలన్నింటినీ కూడా కాల్విన్ అనే శాస్త్రవేత్త కనిపెట్టాడు కాబట్టి దాన్ని కాల్విన్ వలయము అని కూడా అంటారు. మొట్టమొదట ఏర్పడే స్థిర పదార్థము 3 కార్బన్లు కలిగినటువంటి పదార్థం కాబట్టి దాన్నే C3 వలయము అని అంటారు. ఇన్ని పేర్లు ఉన్నాయి అన్నమాట. నిష్కాంతి దశ, కాల్విన్ వలయము, C3 వలయము, PCR వలయము, ఇవి పేర్లు అన్నమాట. కర్బన క్షయకరణ వలయము. సో ఇది మనకు కాంతి దశ అయిపోయింది. మనకు నెక్స్ట్ క్లాస్ లో మనము నిష్కాంతి దశ గురించి చెప్పుకుందాం. అది సైకిల్ దట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ఇవి కూడా ప్రాక్టీస్ చేయాల్సిందే. చక్రియలను కూడా మీరు ప్రాక్టీస్ చేయవలసిందే. బాగా ప్రాక్టీస్ చేయండి మీరు. చక్రియ మీకు దానికి సంబంధించి నేను అఫ్ కోర్స్ వర్ణ ద్రవ్యాలు మెటీరియల్ కూడా నేను షేర్ చేస్తానులేండి. ఓకే, సో ఇది మనకు కాంతి దశ, అందులో జరిగేటువంటి అనేక అంశాలు. ఫస్ట్ నుంచి చెప్పుకుంటే కాంతి నీటి విశ్లేషణ, ఆ తర్వాత అరుణ పతనము, ఎమర్సన్ వృద్ధి ప్రభావము, PS1 PS2, 5వ దశ కాంతి పాస్ఫారిలేషన్. ఈ కాంతి పాస్ఫారిలేషనే మీకు ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ప్రధానంగా ఈ ముందువి రాయకపోయినా మీరు కాంతి దశ అని అడిగితే ఫోటో పాస్ఫారిలేషన్ ఎక్కువగా రాయాలి. నన్ను అడిగితే చక్రియ రాయాలి ప్రధానంగా, వాటిని మర్చిపోకూడదు. ఒక్కొక్కసారి చక్రియ మాత్రమే అడుగుతాడు 5 మార్క్స్, చెప్పలేము. ఒక్కొక్కసారి అచక్రియ ఎస్ఏకి అడుగుతాడు, చెప్పలేము. ఎస్, అచక్రియలో ఎలక్ట్రాన్ రవాణా చూడండి, పైకి క్రిందికి పైకి ఒక జెడ్ లేదా అపక్రమాకారం. అందుకని దీన్నే జెడ్ స్కీమ్ అని అంటారనమాట. జెడ్ స్కీమ్. హిల్, బెండాల్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ఈ జెడ్ స్కీమ్ ను ప్రతిపాదన చేశారు. ఇవన్నీ కాంపిటేటివ్ బిట్స్. జెడ్ స్కీమ్ అంటే హిల్ అండ్ బెండాల్ ప్రపోజ్డ్ జెడ్ స్కీమ్ మెథడ్ అన్నమాట. ఓకే, సో ఏటీపీలు ఏర్పడ్డాన్ని చెప్పింది ఆర్నాన్ అనేటువంటి శాస్త్రవేత్త. ఇక్కడ కప్లింగ్ కారకాల ద్వారా ఏటీపీలు అనేటివి ఏర్పడతాయి. ఆ ఏటీపీ ఏర్పడే మెకానిజం ను చెప్పింది పీటర్ మిచెల్
కెమిఆస్మాటిక్ సిద్ధాంతము ద్వారా ఏటీపీలు ఏర్పడే విధానం గురించి చెప్పడం జరిగింది అన్నమాట. ఆ కెమిఆస్మాటిక్ సిద్ధాంతం అంటే ఏంటిదో కూడా మనకు శ్వాసక్రియలో కూడా వస్తుంది. అక్కడ కూడా మనం చాలా డీటెయిల్డ్ గా మనము చెప్పుకుందాం అన్నమాట. సో ఇది మనకు కిరణజన్య సంయోక్రియలో కాంతి దశ. ఎనీ డౌట్స్? ఎస్, వెల్కమ్. చూడు 4 మెంబర్స్ లెఫ్ట్ అయిపోయారు. 25 మంది ఉన్నారు, మనకు 21 మంది ఉన్నారు. మిగిలిన వాళ్ళు జాయిన్ అవ్వమని మొత్తుకుంటున్నాం. 26 మంది కూడా వచ్చినట్టుంది ఈరోజు. ఒక మధ్యలో ఒకసారి 26 కనపడింది నాకు ఫిగర్. ఎనీ డౌట్స్? జ్యోతి, భవానీ, శ్రావణి, రోహిణి, ఎనీ డౌట్స్? అవును, కామేశ్వరి మీ క్లాసే కదా? నో సార్. నో సార్. ఫైనల్ ఇయరా? ఫైనల్ ఇయర్ ఏమో. ఓకే ఓకే, ఫైనల్ ఇయర్. రైట్ రైట్ సార్. ఎనీ డౌట్స్? చెప్పండి. అదే ఈ టాపిక్ కి నోట్స్ ప్రిపేర్ చేయగలరా సార్? ఇంగ్లీష్ మీడియం ఉందమ్మా, తెలుగులో కూడా ఉంది. నేను ప్రిపేర్ చేశానులేండి, ఇస్తాను నేను మీకు. ఓకే ఇస్తాను. సార్. ఓకే సార్. కాలేజీలో ఉన్నట్లుంది, నోట్స్ కాలేజీలో ఉన్నట్టుంది. తీసుకుంటాను నేను, మీకు పెడతానులేండి. బట్ నేను ఏం చేస్తున్నానంటే గుర్తుపెట్టుకోండి, మీ టెక్స్ట్ బుక్ లో ఉండే మెటీరియల్ ను రెఫరెన్స్ గా బాగా ఎక్కువ అర్థం కావడానికి ఇస్తున్నా. కొద్దిగా అనవసరమైన ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. అకాడమిక్ ఇన్ఫర్మేషన్ ని మనం గ్యాదర్ చేయాలి అన్నమాట, పాయింట్స్ రూపంలో మనం రాసుకోవాలి. కాబట్టి రెఫరెన్స్ గా మీకు ఉపయోగపడుతుంది. నేను రాసినటువంటిది మీకు అకాడమిక్ గా ఎగ్జామ్స్ కు ఉపయోగపడుతుంది. నేను వీలును బట్టి నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను మెటీరియల్, అది ఇది కూడా. ఎస్, ఎనీ డౌట్స్? చదవండి ఇప్పుడు, వెంటనే పాఠం చదవండి. ఇది అర్థం కావడానికి ఇలాగా అంటే నేను ఇంకొక రకంగా చెప్పినట్లు కాదు, ఇంకొక రకంగా నేను చెప్తున్నానని భావించద్దు. ఇది అర్థం కావడానికి ఇంత వివరణ ఎవరు చెప్పరు. మనకు అర్థమయ్యేలా ఇన్ని సీక్వెన్షియల్ గా ఆస్పెక్ట్స్ ని మనం చెప్పుకోవాలి. స్టూడెంట్ కి ఎలా మనకు ఊరికే ఏదో చెప్పుకుంటే, డైరెక్ట్ గా చక్రియ, కాంతి దశ, 2 దశలు, డైరెక్ట్ గా చక్రియ చెప్పుకుంటే అర్థం కాదు. ముందుగా ఏంటి PS1లు, PS2లు ఇవన్నీ కూడా మనం చెప్పుకోవాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది. అర్థం కాని చదువు వ్యర్థం, గుర్తుపెట్టుకోండి. మనం ఇంత కష్టపడి చెప్తున్నామంటే మీకు అర్థం కావాలి. మీరు దాన్ని అర్థం చేసుకొని అందరూ కూడా రండి, పార్టిసిపేట్ అవ్వండి ఆన్లైన్ క్లాసులలో. మనకు ఈ కరోనా అనేటువంటి పరిస్థితి ఎన్ని రోజులు ఉంటుందో మనకే తెలియదు. మనకు ఇంకా ఇదే మార్గము. మనకు పరిస్థితి తీవ్రంగా ఉందనుకోండి, ఏం చేయగలం చెప్పండి? జూలైలో ఎగ్జామ్స్ అన్నాడు అనుకోండి, మీరు ఏం చేయగలరు? ఎలా రాయగలరు? పాఠాలు వినని వాళ్ళ పరిస్థితి ఏంటిది? అర్థం చేసుకోండి. మా కోసం కాదు, మీకోసమే చెప్పేది. రోజు నేను కోపం తెచ్చుకొని నేను అరవలేను. రోజు కోపం తెచ్చుకుంటే మంచిది కాదు మనసుకు, అర్థమైందా? ఒకసారి మనం కోపం తెచ్చుకోవాలి, పదే పదే కూడా కోపం తెచ్చుకోకూడదు. అది ఫ్రెండ్స్ కు చెప్పండి, మీ ఫ్రెండ్స్ కు అందరినీ పార్టిసిపేట్ అవ్వమండి. ఏది 30 అన్నా మించుతుంది ఈ రోజు అనుకుంటే మనకు 30 మంది రాలేదు. 26వ మెంబర్ ఎవరో వచ్చారు, మళ్ళీ వెంటనే వెళ్ళిపోయారు. ఇంకా మీరు ఎవరెవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారని నేను పాఠాన్ని పక్కన పెట్టి అవి చూసుకుంటూ ఉండాలి. పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ట్రై టు అండర్స్టాండ్ అండ్ ట్రై టు participate in online classes. Okay, all the best. Now I am closing here the session. All the best. చెప్పండి చెప్పండి. అదే సార్, మీరు స్టార్టింగ్ లో అదే ఎంజైమ్ చర్య విధానం ఉంది కదా సార్, యాంత్రికం గురించి చెప్పారు కదా సార్, 5 మార్క్స్ రావచ్చు అని. మళ్ళీ ఎంజైమ్ ప్రభావితం చేయు కారకాలు, వీటికి నోట్స్ మీరు ఇస్తారా సార్, లేదంటే ఎలా సార్? దీనికి ఇవ్వలేదు సార్ నోట్స్, ఈ రెండాట్లకే. తర్వాత మిగతా ఇవ్వలేదు సార్. తర్వాత నత్రజని సార్ నేను రాసినట్టున్నాను, అది కూడా తీసుకొని నేను మీకు పెడతాను అనమాట. ఓకే సార్, అంటే లైన్ లో రాసుకుంటున్నాం కదా సార్, మళ్ళీ కన్ఫ్యూజన్. రైట్, అలాగే అలాగే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సంధ్య, అనిపిస్తుందా నా పేరు అందులో?
కనిపిస్తుంది. ఏమే నీ వాయిస్ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అవుతుంది. నా పేరు కనిపిస్తుందా? నీ పేరు కనిపిస్తుంది కానీ కనబట్లేదు. అన్నాడు కూడా అన్నయ్య గారు కనబట్లేదండి మీ పేరు. బాగున్నారు అన్నాడు గారు. చూడండి, కొలు మూసుకోండి. నేనా బాగున్నా. ఏంటి నువ్వు బాగుంటే మాకు అదే 10,000. నువ్వు బాగుంటే మాకు అదే 10,000. అయితే జగన్ 10,000 నాకు ఇచ్చి. అయితే నాకు 8 లేదా నేను ఇస్తే అలా ఇచ్చేద్దు. నువ్వు అడుక్కుంటున్నావు కదా. మీ అమ్మ బ్యాంక్ అకౌంట్ లో చూడండి. పర్లేదరా, నీకు నిజంగా సరే. అంత బదులు అందుకు నిజంగా వేసేస్తాను నేనైతే. సరే, కష్టపడి ఉంటావు కదా, ఎంతో కొంత ఇచ్చి. పనులు లేవర్రా. బాగున్నావర్రా. ఏమే అబద్ధం చెప్తున్నాడు. పుట్టి పని చేస్తున్నాడు వరకు. నేనా? అదే ఎక్కడ ఇవ్వాలని అన్ని అబద్ధం. శివరాణి, సరే అన్నా బాగుండమ్మా. జాగ్రత్త. ఏటకెళ్ళిపోయిన ఇట్లు కూడా జాగ్రత్త. నువ్వు అలా చెప్పావు కదా, ఇంకే అంతే అన్నా. నేను జాగ్రత్త చెప్తాను ఎవరికైనా అంతే. సంధ్య నువ్వు జాగ్రత్త. సమస్య ఎవరికి చెప్తున్నావు? నీకే చెప్తున్నారు అన్న. నీకే చెప్తాను అన్నా. నువ్వు దూరంగా ఉన్నావు కదా. అన్నా చెప్తున్నాను. పేరు కూడా మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ. సరే శివరాణి, సంధ్య, శివరాణి లేదనుకుంటా. పేరు వస్తుంది ఇక్కడ, మాట్లాడట్లేదు ఎవడ. అది క్లాస్ ఆన్ చేసి అన్న నీకు కాల్ చేస్తాను.